మేము అడుగుతాం. సో దట్ కాన్వర్జేషన్ లాగా ఉంటుంది అని ఆశించడానికి అలా చేస్తాం. సో ఆ కాన్వర్జేషన్ పోయి పెద్ద ఆర్గ్యుమెంట్ లాగా అవ్వకూడదు అనమాట. సో అందరూ మ్యూట్లో ఉండండి. మీకు ఏవైనా అంటే మనం పాఠం చెప్పుకునే దాంట్లో డౌట్లు వస్తే ఒక పేపర్ మీద రాసుకోండి. లాస్ట్కి మీకు ఛాన్స్ ఇస్తాము హ్యాండ్ రైజ్ చేసి క్వశ్చన్స్ అడగడానికి. కానీ క్వశ్చన్ అడగాలని ఏమీ లేదు, కమెంట్స్ కూడా పాస్ చేయొచ్చు. అంటే ఇది మాకు అర్థమైంది, ఇది బాగా నచ్చింది, ఇది మాకు అర్థం కాలేదు, మళ్ళీ ఏమైనా మీరు కొంచెం చెప్పగలుగుతారా, ఇలాంటివి కూడా మీరు అనొచ్చు అనమాట. సో ఇది 4వ అధ్యాయంలో మనం ఏ విధంగా గురువుతోని ఉండాలి, ఎలాంటి ప్రశ్నలు వేయాలి అనేది శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉంటాడు అర్జునుడికి. సో ఇవి తెలుసుకునైనా మనము మాట్లాడడానికి మీరు ప్రయత్నం చేయండి. అంటే జూమ్లో మైక్లో మాట్లాడడానికి కొత్తలో కొంత భయం అనిపిస్తుంది, కానీ అలవాటు అయిపోతే మంచిది. ఎప్పుడైతే శ్రవణం చాలా చేస్తూ ఉన్నారో, వింటున్నారో, తర్వాత మనకి మాట్లాడే కెపాసిటీ వస్తుంది. కీర్తనీయ సదా హరి అంటారు. హరి గురించి మాట్లాడడం కానీ, హరి గురించి పాటలు పాడడం కానీ, అంటే భగవంతుడి గురించి ధ్యానం చేయడం లాంటిది అనమాట అది కూడా. సో అలా మీరు మీ పాయింట్స్ మీ దగ్గరే పెట్టుకోవాలని ఏమి లేదు, ఏదైనా చెప్పచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. ఓకే, హరే కృష్ణ. సో ఇప్పుడు మనము మొదటి అధ్యాయానికి వెళ్ళినట్లయితే, మొదటి అధ్యాయం పేరు ఏంటి, సంక్షిప్తం ఏంటి అని మీరు ఎవరైనా చెప్పగలిగితే హ్యాండ్ రైజ్ చేయండి. మా కోహోస్ట్లు మిమ్మల్ని అడుగుతారు. హరే కృష్ణ. మొదటి అధ్యాయం గురించి ఎవరైనా? శోభా మాతాజీ చెప్పండి. ఎస్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అర్జున విషాద యోగ. వెరీ గుడ్. అది దీనిది వచ్చి డౌట్. సో వెరీ గుడ్. అయితే దాంట్లో ముఖ్యంగా మనకి అర్థమైంది ఏంటి? అర్జున కృష్ణది కాన్వర్సేషన్. అర్జునకి భయం అవుతుంది. అవును, భయము, ఆందోళన, దయాగుణంతో అలా అనిపిస్తుంది అనమాట. సో అందుకనే విషాద యోగం అన్నారు. చాలా కరెక్ట్గా చెప్పారు మాతాజీ. హరి హరి బోల్. నెక్స్ట్ హరే కృష్ణ. సెకండ్ అదే 2వ అధ్యాయం గురించి హ్యాండ్ డౌన్ చేయండి శుభా మాతాజీ. 2వ అధ్యాయం గురించి ఎవరైనా మాట్లాడతారా? అంతే, 3 వాక్యాలు చెప్పారు ఆవిడ, మీరు కూడా అంతే చెప్పాలి. చూడండి అమ్మా శ్రావణి. గీత ఎక్రోనిం గీత మాతాజీ. మీరు హ్యాండ్ రైజ్ చేశారా? హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడారు ప్రభుజీ. ఓకే ఓకే ఓకే. మంజుష మాతాజీ. ఓకే, హరే కృష్ణ. మంజుష మాతాజీ అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 2వ అధ్యాయం పేరు సాంఖ్యయోగము లేదా గీతా సారము. ఇది వచ్చేసి మనకు గీత షార్ట్ ఫామ్ వచ్చేసి. గీత అంటే గురు, ఐడెంటిటీ అంటే మన ఆత్మ ఏంటి అని ఆత్మ గురించి తెలుసుకోవడం, గురుని ఏ విధంగా శరణాగతి పొందాలి తెలుసుకోవడము. టీ అంటేనేమో మనకు ఉన్నటువంటి 2 ధర్మాలు, స్వధర్మము, సనాతన ధర్మము, ఆధ్యాత్మిక ధర్మము. ఏ అంటే వచ్చేసి మనకు ఆనందం, అత్యున్నతమైన ఆనందం ఎలా పొందాలి అనేసి. 2వ అధ్యాయాన్ని చదవడం వల్ల మనకు మనశ్శాంతి, ప్రశాంతత అనేది లభిస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ మాతాజీ, చాలా చక్కగా ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నరసింహదాస్ ప్రభుజీ, మీరు ముందే మాట్లాడారు కాబట్టి ఒక చిన్న అవకాశం ఇస్తాము, ఏమన్నా చెప్తారా? అన్మ్యూట్ చేసుకోండి. అదే మాతాజీ చెప్పారు కదా, గీత గురు అండ్ శరణాగతి పొందడం. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సరోజ మాతాజీ, మీరేమైనా మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 2వది సాంఖ్యయుగము. మాతాజీ చెప్పినట్లు స్టార్ట్ ఫామ్ గీత.
గీత అంటే గురు జీ అంటే గురు, ఐడెంటిటీ, 2 ధర్మాస్, ఆనందం. సో హరిబోల్ మాతాజీ. అండ్ ఇక్కడ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ఏంటి అంటే మీరు హ్యాండ్ రేస్ చేస్తే మీరు సిస్టమ్ దగ్గర ఉండాలి. మీ పేరు పిలవచ్చు, పిలవకపోవచ్చు. హ్యాండ్ రేస్ చేసి మీరు ఎక్కడో వెళ్ళిపోతే కొంచెం టైం పోతుంది అక్కడ మీరు వచ్చి అన్మ్యూట్ చేసుకోవడానికి. ఒకవేళ అన్మ్యూట్ చేసుకోవడం రావట్లేదు అంటే మీరు చాట్ బాక్స్లో ఐ కెనాట్ అన్మ్యూట్ అని ఏదో మీరు రాస్తే కోహోస్ట్లు చూసుకుని దాని ప్రకారం వెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ. సో నెక్స్ట్ మనము 3వ అధ్యాయంకి వెళ్దాం. 3వది మనం పూర్తి చేసుకున్నామా నిన్న? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ఎస్, 3 రోజులు అయిపోయింది. ఈ రోజు 4వ రోజు అన్నమాట. సో ఈ రోజు అందరూ కూడా కార్తీక పౌర్ణమి వేడుకలు చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. చక్కగా సెలబ్రేట్ చేసుకొని మీరందరూ క్లాస్కి వచ్చారు. చాలా 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 ధన్యవాదాలు. చక్కని పున్నం చంద్రుణ్ణి చూసారా అందరూ? ఈరోజు చూస్తే మహాపుణ్యం. ఎస్ మాతాజీ. రాస పూర్ణిమ అని అంటారు. గుడిలో మనం కొంత మిస్ అవుతున్నాము. గుడికి వెళ్ళే సమయంలో ఇక్కడ వస్తున్నాము. కొందరు వెళ్ళుంటే దగ్గర వాళ్ళు దగ్గర తొందరగా వెళ్ళుంటే అదృష్టవంతులు. అది ఎనీవే, ఇక్కడ ఈ క్లాస్ తీసుకోవడం కూడా కృష్ణుడికి చాలా ఇష్టం. కృష్ణుడి గురించి మాట్లాడుకుంటున్నామంటేనే పరమాత్ముడికి చాలా ఇష్టం కాబట్టి అటు గుడికి వెళ్ళలేకపోయినా ఇక్కడ మనందరం కలుసుకొని మాట్లాడడం కూడా శుభ సూచకము. హరే కృష్ణ. నెక్స్ట్ శ్రావణి మీరు అడుగుతారా? ఎస్ మాతాజీ. ఒకటే హ్యాండ్ రైజ్ వచ్చింది. ఓకే, దీపికా మాతాజీ. అన్ని హరే కృష్ణ. దీపికా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చాప్టర్ 3 వచ్చేసి కర్మయోగం మాతాజీ. కర్మయోగంలో మనము ట్రీ అనేది నేర్చుకున్నాము. దాంట్లో త్యాగ, నిజమైన వైరాగ్యము, కపట వైరాగ్యము, ఆర్ అంటే రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ లైక్ పాపాత్మకమైనది, పాపము మరియు భక్తి లేనిది, కర్మకాండ, కర్మ మరియు పాపం లేనిది కర్మయోగం. ఈ అంటే ఎక్స్లింపరీ అన్నమాట. అది మనకి ఆదర్శప్రాయమైనది మాతాజీ. ఎవరిని అనుసరించాలి, ఎలా నడవంచాలి అలాగా. అండ్ ఈ అంటే ఎనిమి, లస్ట్, శత్రువు, కామము అలాగా. ఆ కర్మయోగం గురించి నిన్న మనము నేర్చుకున్నాం. మీరు ఒక స్టోరీ కూడా చెప్పారు మాతాజీ, బాగుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దీపికా మాతాజీ. చాలా వివరంగా చక్కగా చెప్పారు. నాకు అమిత ఆనందం అంటారు కదా, అంత ఆనందం అనిపిస్తుంది. అందరూ హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళంతా కూడా చక్కగా వివరించి చెప్పగలిగారు. అక్రోనిమ తడబడకుండా చెప్పారు. అది చాలా సంతోషం. మనం ఈరోజు 4వ రోజు 4వ అధ్యాయానికి వెళ్ళిపోదాము. సో 4వ అధ్యాయం యొక్క పేరు జ్ఞానయోగం అని అంటారు. ఫస్ట్ యోగం ఏంటి అని అంటే మనం విషాద యోగం అని చదివాము. కొంచెం విచారంగా ఉన్నాడు కాబట్టి అర్జునుడు అదే అలా వచ్చింది. సెకండ్ ఇది గీతాసారం, అంటే మొత్తం గీత యొక్క భగవద్గీత యొక్క ఈ 18 అధ్యాయాలు 2వ దాంట్లోనే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అవి మనము నేర్చుకున్నాము. 3వది మనం వచ్చేసరికి కర్మయోగ. మనం ఏం పనులు చేయాలి, ఏవి చేయకూడదు, కృష్ణుడి కోసమే పని చేయాలి అనేది ఆ కర్మయోగ అని అంటారు. సో అది అన్నమాట మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళిపోతున్నాము 4వ అధ్యాయానికి అన్నమాట. సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 4వ అధ్యాయం? కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇంతకుముందు క్లాసెస్ అటెండ్ చేసిన వాళ్ళకి వచ్చు కాబట్టి వాళ్ళు కాకుండా. హరే కృష్ణ. చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కర్మ తర్వాత ఏముంటుంది అని మీరు అనుకుంటున్నారు? కర్మ అంటే పని, వర్క్, ఏదైనా పని చేయడం అన్నమాట. హరే కృష్ణ. మీరేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదా ఏముంటుంది అని? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం. జ్ఞానం మాతాజీ, జ్ఞానం తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే మనం చేసే పనులన్నీ కూడా జ్ఞానవంతమైనవా కాదా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. సో గీతా ఫర్ యూ, గీతా సమ్మరైజ్డ్ ఇన్ 18 days, అధ్యాయం 4 జ్ఞానయోగము. సో జ్ఞానం అంటే ఇప్పుడు మనం సైన్స్, సోషల్ స్టడీస్ అని, మ్యాథమెటిక్స్ అని, స్కూల్లో కాలేజెస్లో ఇంకా పెద్దగా వెళ్ళేసరికి పిహెచ్డీస్ అని, తర్వాత
పిహెచ్డి అంటే ఫిలాసఫీ అనమాట. ఆ తర్వాత డాక్టర్ కోర్సులని, ఐఐటి ఎన్నో చదువుకుంటాం. ఇవన్నీ భౌతికము అని అంటారు. దాంట్లో ఎక్కడైనా కృష్ణుడి గురించి కానీ, అర్జునుడి గురించి కానీ, భగవద్గీత, భాగవతం ఇలాంటివి ఎక్కడైనా చదువుతారా మీరు సర్టిఫైడ్ కోర్సెస్లో భౌతికంగా? మేము ఉండవు మాతాజీ. చెప్పరు. ఏ టీచర్ కూడా చదవము. అర్జునుడిలాగా ఉండాలి అని ఏ టీచరు చెప్పరు. ఎక్కడ ఏ స్కూల్లో కూడా మనకి అవి వివరించి చెప్పరు. సో మనం ఇక్కడ తెలుసుకునేది ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానము. ఆధ్యాత్మికము అంటే భగవంతుడి గురించి తెలుసుకునేది అనమాట. సో భగవంతుడి గురించి తెలుసుకునే జ్ఞానాన్నే మనము ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. దాన్ని జ్ఞాన యోగ అని అంటారనమాట. యోగా అంటే ఒక తపస్సు. ఎక్కువగా మనం తెలుసుకునేది యోగా అని అంటాం. యోగా అంటే మామూలుగా మనము భౌతిక ప్రపంచంలో ఏమంటాము, ఒక ఎక్సర్సైజెస్ లాగా అనుకుంటూ ఉంటాం కదా. సో దీస్ ఆర్ నాట్ ఎక్సర్సైజెస్. మనము మనస్సుతో చక్కగా నేర్చుకునే ఒక విద్య. సో మనం పూజ్యులైన ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి ఈ పాఠాన్ని మనం ఏమి చదువుకుంటామో అది అంకితం చేయబోతున్నాము. ఆయన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. అంటే హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫార్ కృష్ణ కాన్షియస్నెస్ అన్నమాట. సో ఇక్కడ మనం సమ్మరీ ఇంతకుముందు చెప్పేసుకున్నాం కదా. ట్రీ మీరందరూ చాలా చక్కగా చెప్పారు. అసలు ఈ స్లైడ్ మనకు అవసరం లేదు. హరే కృష్ణ, మీకు అందరికీ స్లైడ్ కనిపిస్తుందా క్లియర్గా? హరే కృష్ణ. కనిపిస్తుంది మాతాజీ. సో ఇప్పుడు 4వది మనం జ్ఞానయోగం అనుకున్నాం. జ్ఞానయోగం ఏంటంటే ఈఏఆర్ఎస్. ఈఏఆర్ అంటే ఇయర్. ఇయర్ అంటే ఏంటి? చెవి. 2 చెవులు కాబట్టి ఇయర్స్ అని అన్నారనమాట. సో ఇంతకుముందు మనకి ఏమని వచ్చింది? ట్రీ అని వచ్చింది. TRE చెట్టు, వృక్షం. ఇక్కడ ఇయర్స్ అని వచ్చింది. అంటే చెవులతోని మనం ఏం వింటాము, ఏమేముంది అని మనం చూసినట్లయితే ఫస్ట్ ఈకి ఇటర్నల్ నాలెడ్జ్ అని అంటున్నారు. అంటే శాశ్వతమైన జ్ఞానం అనమాట. ఈ జ్ఞానం ఇప్పుడుంది రేపు ఉండదు అనేది ఏమీ లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైన్స్ ఉంది. సైన్స్లో చిన్న పిల్లలు దిస్ ఈజ్ అ ఫ్లవర్, అ రోజ్ ఫ్లవర్, దిస్ ఈజ్ హైబిస్కస్, ఇలా ఒక మందార పువ్వు అని, ఒక గులాబీ పువ్వు అని చదువుకున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం కలరు అని మనం చెప్తే వాళ్ళు రంగులు వేసుకుంటూ కూర్చుంటారు. అది ఒక జ్ఞానం అనమాట. కానీ వాళ్ళు ఎరుపు రంగు మందారం వేశారనుకోండి, ఆ తర్వాత వాళ్ళకి ఎన్నో రకరకాల మందారాలు కనిపిస్తాయా మనకి ఈ లోకంలో? హరే కృష్ణ. కనిపిస్తాయి కదా. బయోటెక్నాలజీ ఎంతో డెవలప్ అయిపోయిందనమాట. ఒక ప్రకృతి 1-2 రంగులు ఇస్తే మనం దాన్ని కలగలుపు చేసేసి వేరే వేరే రంగుల్ని కూడా సృష్టిస్తూ అంటే అదేమంటాము అంటే శాశ్వతమైంది కాదు. భౌతిక ప్రపంచంలో ఏదైనా కానీ అశాశ్వతం. అర్థమవుతుందా మీకు? ఎటువంటి నాలెడ్జ్ మనం గెయిన్ చేసినా సరే అది అశాశ్వతంగా ఉంటుంది. అయితే శాశ్వతమైన జ్ఞానం అంటే ఏంటి? ఎప్పటికీ ఉండిపోయేదన్నమాట. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే ఇక్కడ కృష్ణుడి యొక్క ఫోటో మీ ఇంట్లో ఉండొచ్చు, రాధాకృష్ణులది. లేదు అంటే పక్కింట్లోనో ఎదురింట్లోనో చూసుంటారు. మీ తాతల నాటి ఇంట్లో, మీ నానమ్మ వాళ్ళ ఇంట్లో, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కృష్ణుడు అలాగే ఉన్నాడా? అక్కడ చిన్న బాలుడిలాగుండి ఇక్కడ పెద్ద ముసలివాడిలాగా కనిపిస్తున్నారా? హరే కృష్ణ. ఆన్సర్ ఏమన్నా వస్తుందా మీకు? తెలుస్తుందా? నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? అన్ని దగ్గర మనకు ఒకే రకంగా కనిపిస్తుంది ఏ మాతాజీ. రకంగా ఉంటాడు కృష్ణుడు? ఎంత యవ్వనంలో ఉన్నట్టే ఉంటాడు. అవునా? దేవాది దేవుడు అనమాట. అంటే శాశ్వతమైన శరీరం అతంది. అది మన కోసం ఆ శరీరం ధరించాడు కానీ అది మనలాంటి శరీరం కాదు. సో ఇక్కడ మనము తెలుసుకోబోయే జ్ఞానం ఎటువంటిదంటే శాశ్వతమైంది, ఎప్పటికీ ఉండిపోయేదన్నమాట. యుగాల తరం కూడా అట్లాగే ఉంటుంది ఆ జ్ఞానం అనేది. సో నెక్స్ట్ ఏ అంటే అక్యురేట్ అండర్స్టాండింగ్, అంటే సరి అయిన అవగాహన.
సరి అయిన అవగాహన అని ఇక్కడ చెప్పుకోవాలంటే యాక్చువల్లీ మనకి ఇంద్రియాలు అని నిన్న నేర్చుకున్నామా మనము? ఇంద్రియాలు అంటే ఏవి? కళ్ళు, ముక్కు, చెవి, నాలుక అని తెలుసుకున్నామా నిన్న? తెలుసుకున్నాం మాతాజీ. తెలుసుకున్నాం మాతాజీ. ఇవన్నీ అపూర్ణ ఇంద్రియాలు అని కూడా అనొచ్చు అనమాట. అంటే మనం ఒకటి చూసి ఒకటి ఊహించుకొని ఇంకేదో మెడలు మిద్దెలు కట్టుకుంటూ ఉంటాం. అంటే మనకి సరి అయిన అవగాహన అనేది ఉండదు. మనం దూరపు కొండలు నునుపు అంటారు కదా, సో ఆ కొండలు ఎంత నున్నగా ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి అని దగ్గరికి వెళ్ళి చూస్తే గతుకులు ఉంటాయి, పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి, పెద్ద పెద్ద వనాలు, ఆ తర్వాత జంతువులు ఎన్నో ఉంటాయి అన్నమాట. సో ఇలా మనకి మన కళ్ళు కూడా సరి అయిన అవగాహన ఇవ్వవు, మన ఇంద్రియాలు ఏవి కూడా సరి అయిన అవగాహన ఇవ్వవు. కాబట్టే యాక్యురేట్ అండర్స్టాండింగ్ ఏది ఇస్తుంది మనకి? శాశ్వతమైన జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, భగవంతుడి గురించి తెలుసుకునేదే సరి అయిన అవగాహన అని చెప్తున్నారు. నెక్స్ట్ రియాక్షన్ లెస్, కర్మరాహిత్యము అంటే అకర్మ. నిన్న మనం కర్మ అంటే ఒక పని అని చెప్పుకున్నాం. ఆ కర్మలో రకాలు చదువుతాం ఈరోజు, అంటే మంచి కర్మన చెడు కర్మన అనేది. సో ఇక్కడ కర్మరాహిత్యం అంటే మనకి ఏది అంటనట్టు ఉండేది అని అన్నమాట. వైరాగ్యం అని చదివాం నిన్న ఆ విధంగా. ఇప్పుడు తులసి, ఐఎమ్ సారీ, ఇక్కడ లోటస్ లీఫ్ ఉంటుంది కదా, తామర ఆకు నీళ్ల పైన ఉంటుంది, తామర బురదలోంచి వస్తుంది, కానీ అది ఆ బురదని అంటకుండా చూసుకుని చక్కని పద్మం వికసించినప్పుడు ఆ పద్మాన్ని కోసి మనం భగవంతుడికి అర్పిస్తాము. ఇక్కడ పద్మము అంటే లోటస్ చాలా విలువైన కారణాలు ఉన్నాయి అన్నమాట. ఎందుకు అంటే శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా ఈ యొక్క పుష్పాన్ని ఆయన దాన్ని కావాలంటావు. ఆ ప్యాంట్ తీసేయండి, ఆ కాలు చూడు ఆడ ఉంది. హరే కృష్ణ మాతాజీ, ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. సో ఇక్కడ మనకి ఆ తామర పువ్వు అనేసరికి ఆ లోటస్ ఫ్లవర్ ఏంటి అంత ఇంపార్టెన్స్? భగవంతుడికి మాలలు వేస్తాము, ప్రత్యేకంగా అర్పిస్తూ ఉంటాం కదా. సో అది ఏంటి అంటే భగవంతుడే సృష్టించాడు, సృష్టికర్త బ్రహ్మ, సృష్టి చేసేదంతా వర్క్ బ్రహ్మకు అప్పచెప్పాడు. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. కానీ ఆ లోటస్ ఫ్లవర్ని మాత్రం భగవంతుడు సృష్టించాడు. నాభిలో నుంచి, అంటే భగవంతుడి యొక్క బొడ్డులో నుండి వచ్చి ఒక తామర తూడు, ఆ తామర పువ్వులో సృష్టికర్త అయిన బ్రహ్మ మొదటి పుత్రుడు ఎవరికి? విష్ణుమూర్తికి. అలా జరిగింది కాబట్టి అక్కడ చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎందుకు తామర పువ్వు తామర ఆకు తీసుకున్నానంటే బురదలోంచి వచ్చినా బురద అంటకుండా ఉంటుంది. మనం పని చేసినా అది మంచి పనులే అవ్వాలి, అంటే ఏ ఫలితానికి ఆశించకుండా చేసేదే ఆ కర్మ. ఓకే, మళ్ళీ డీటెయిల్స్లోకి వెళ్దాం. నెక్స్ట్ శరణాగతి. శరణాగతి 2వ అధ్యాయంలో మనం చదివేసుకున్నాం కదా. శరణాగతి అంటే ఏంటి అంటే సరెండర్ అయిపోవడం అనమాట భగవంతుడికి. నీవు తప్ప మాకు ఎవ్వరూ లేరు అని చెప్పుకోవడం అనమాట. హరే కృష్ణ. ఒక నిమిషం, ఇది ఎందుకో నాకు చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, సో శాశ్వతమైన జ్ఞానం EARS కదా. సో ఇక్కడ శాశ్వతమైన జ్ఞానం అంటే ఏంటి, ఎవరు పొందగలరు, ఎవరి నుండి, అది ఏమిటి? మీకేమైనా ఆన్సర్స్ కొంచెం గుర్తొస్తున్నాయా? ఎవరు పొందగలరు శాశ్వతమైన జ్ఞానాన్ని? హరే కృష్ణ. మాతాజీ, డివోటీస్. ఎవరికైతే భక్తి ఉంటుందో, భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఉంటుందో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎవరి గురించి అంటే భగవద్గీత యొక్క చరిత్ర. సో ఇక్కడ భగవాను వాచ ఏమంటున్నాడంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఇక్కడ మనకి అక్కడక్కడ అర్జున ఉవాచ అని వస్తుందంటే అర్జునుడు పలికెను, అర్జునుడు చెప్పెను. సంజయ ఉవాచ, సంజయుడు చెప్పెను. ధృతరాష్ట్ర ఉవాచ ఫస్ట్ శ్లోక వస్తుంది, ధృతరాష్ట్రుడు పలికెను. సో ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు ఏమని? దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అవ్యయమైన ఈ యోగా శాస్త్రాన్ని నేను వివస్వానునకు అంటే సూర్యదేవునకు ఉపదేశించింది. వివస్వానుడు దానిని మానవులకు
పిత అయిన మనువుకు ఉపదేశింపగా మనువు దానిని ఇక్ష్వాకుకు ఉపదేశించెను అని చెప్తున్నారు. అంటే ఇలా పరంపర ఈ విధంగా వచ్చింది చాలా యుగాల కింద. అంటే యాక్చువల్లీ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు ఉన్నది ద్వాపర యుగం. కానీ అంతకంటే ముందు సత్యయుగంలోనే ఎవరు సూర్యదేవునకు ఏం చెప్పారు? భగవద్గీత చెప్పాడంట కృష్ణుడు. సో భగవద్గీత చెప్పిన తర్వాత ఆయన మనువు అనే అతనికి చెప్పాడు. మనువు నుండే మన అందరూ మానవులందరూ పుట్టుకొచ్చారనమాట. గ్రేట్ ఫాదర్ ఈస్ మనువు. ఆ తర్వాత మనువు నుండి ఇక్ష్వాకులు ఎవరు అని అంటే రామరాజ్యంలో ఉండేవాళ్ళు, అంటే త్రేతాయుగంలో ఉండేవాళ్ళు అనమాట. సో అక్కడ వరకు వచ్చింది. సత్యయుగం నుండి త్రేతాయుగం వరకు చక్కగా భగవద్గీతను అందరూ అనుసరిస్తూ పాటిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఏమైపోయిందంటే మరుగున పడిపోయింది. ఇంకా అది మరుగున పడిపోయింది అంటే ఏంటి? మర్చిపోయారు అందరు భగవద్గీత గురించి. ఈ రాక్షసత్వాలు అవి ఇవి ఎక్కువై. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది చెప్తూ ఉన్నారనమాట. ఏంటి? సూర్యదేవునికి కృష్ణ భగవానుడు గీతని ఎప్పుడు బోధించను అంటే 27 సార్లు 4 యుగ చక్రాలు అయిపోయాను. సో ఇవన్నీ లెక్కలు ఉన్నాయి ఇక్కడ. అవన్నీ మనం తీసుకున్నట్లయితే మనువు జీవిత కాలం ఎంత ఉంది అంటే కొన్ని లక్షల 12 కోట్ల లక్షల సంవత్సరాలు అని చెప్తున్నారు. సో మనువు కంటే ముందుగానే కృష్ణ భగవానుడు తన శిష్యుడైన సూర్యునికి గీతను బోధించెను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? గీత 12,000 లక్షల సంవత్సరాల ముందు వివస్వానికి బోధించెను. అన్ని లక్షల సంవత్సరాల ముందు బోధించినప్పటికీ అది నష్టపరంతప అని అంటారు. అంటే ఎక్కడో నష్టం జరిగిపోయి అది మరుగున పడిపోయింది. మరుగున పడిపోయినందుకు అందరికీ తెలియలేదు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి మళ్ళీ నీకు చెప్తున్నాను అర్జున అని చెప్తున్నాడు. అర్జునుడికి చెప్పడం అంటే ఏంటి? ఇప్పుడు రాబోయేది కలియుగం అని కృష్ణ పరమాత్ముడికి తెలుసు. ద్వాపర యుగం తర్వాత వచ్చేది కలియుగం. సో అక్కడ వీళ్ళకందరికీ బాగా అవసరం ఉంటుంది అని చెప్పేసి అర్జునుడికి ఈ హితబోధ చేస్తాడనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? త్రేత మరియు ద్వాపర యుగాలు రెండు కలిపి 216 zeros అంటే 21 lakhs అనేది అన్ని సంవత్సరాలు. కలియుగంలో అయిపోయిన కాలం ఏంటి? 5,001 సంవత్సరాలు అయిపోయినాయి అనమాట. సో ఇంకా మనకు మిగిలిన 4,000 సంవత్సరాల ఎంతో ఉంది. సో ధరణిపై గీత అవతరించింది 20 లక్షల సంవత్సరాలకి పూర్వము. సో ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నారంటే ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రజశ్రయ చయో విదుహు సకాలేనిహ మహతా యోగో నష్టపరంతప. ఇదనమాట నేను చెప్పాను. ఇప్పుడు నష్టపోయామన్నమాట, నశించిపోయింది గీత. ఎంత చక్కగా సూర్య భగవానికి కూర్చోబెట్టుకొని చెప్తే ఆ తర్వాత త్రేతాయుగం వరకు అందరూ చక్కగా పాటించారు. అందుకే రామరాజ్యం అంటారు చూసారా ఆ యుగంలో. ఆ తర్వాత ఏమైంది? వెళ్ళిపోయి ఈ దివ్య జ్ఞానాన్ని ఈ విధంగా గురు శిష్య పరంపర రూపంన స్వీకరించబడింది. రాజర్షులు దానిని ఆ రీతి అవగతం చేసుకునేది. కానీ కాలక్రమం నా పరంపర ఇచ్చిన విచ్ఛిన్న మగుట వలన ఆ జ్ఞానము నశించినట్లుగా కనిపించుచున్నది. ఎందుకని జ్ఞానం నశించిపోయింది అంటే ఎటువంటి జ్ఞానాన్నైనా చూడండి. ఇప్పుడు మీరు 1, 2, 3, 4 ఇలా అధ్యాయం చదువుకున్నప్పుడు చాలా ఈజీ, ఏముందిలే ఇంతే కదా అనిపిస్తుంది. కానీ రెగ్యులర్గా మనం చదవకపోతే కొద్ది రోజులకి మర్చిపోతాం అనమాట. ఈవెన్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా ఎలా ఉంటుంది? క్వార్టర్లీ ఎగ్జామ్స్ పెడతారు. ఆ పోర్షన్ లిటిల్ పోర్షన్ కొంచెమే ఉంటుంది. ఆ తర్వాత హాఫ్ ఇయర్లీ పెడతారు. యాన్యువల్ ఎగ్జామ్కి ఏమవుతుంది? మొదటి నుంచి ఆఖరి పాఠం వరకు పెడతారు. అప్పుడు చాలా రివిజన్ అవసరం ఉంటుంది. ఎందుకంటే ముందు చదివిందంతా కూడా పిల్లలు మర్చిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి రివిజన్ చేసి ఎక్కడికో పాస్ మార్కులకి పట్టుకొస్తుంటారు. ఇదే విధంగా ఎంత మంచి దివ్య జ్ఞానాన్ని ఇచ్చినప్పటికీ కూడా అది గురు శిష్య పరంపర రూపంన స్వీకరించబడింది. అంటే ఒక గురువు శిష్యునికి చెప్పినట్లుగా తీసుకుని రాజర్షులు అంటే రాజులే కానీ ఋషుల్లాగా చక్కగా నీతివంతుల్లాగా బతికేవారు అనమాట. వాళ్ళన్ని జ్ఞానాన్ని ప్రజలకి ఇచ్చేవారు. సో రాజర్షులు దానిని ఆ రీతి అవగతం చేసుకుని, కానీ కాలక్రమంలో పరంపర విచ్ఛిన్న మగుట
పరంపర విచ్ఛిన్నమగుట అంటే తాతలు తండ్రులు ఆ రాజ్యం అంతా విచ్ఛిన్నం అవ్వడం మూలాన నెమ్మదిగా అది నశించిపోయింది అని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. ఈ జ్ఞానం కొత్తది కాదు, చాలా పాతదే, కానీ అది నశించిపోయిన మూలాన మళ్ళీ నేను చెప్తున్నాను. సో ఇంకో ఈ వచ్చేసింది మనకి, ఏంటి అంటే శాశ్వతమైన జ్ఞానం. సో ఎవరు పొందగలరు, ఎవరి నుండి, అది ఏమిటి అంటే ఇక్కడ ఎవరు పొందగలరు అంటే ఎవరు మనం అనుకున్నాము భక్తుడు. భక్తుడే కాకుండా మిత్రుడు కూడా పొందగలడు అంట. ఇక్కడ మనం అర్జునుడిని తీసుకున్నట్లయితే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి గ్రేట్ ఫ్రెండ్ అన్నమాట. నవవిధ భక్తి మనం చూసుకున్నట్లయితే సఖ్యం ఆత్మనివేదనం అని చదువుతాం, లాస్ట్ 8th and 9th. సఖ్యం సాఖ్యం అంటారు, సఖ్యం అంటారు. ఇవన్నీ కూడా మిత్రుడు, ఒక మిత్రుడు ఈజీగా తీసుకోగలుగుతాడు. ఒక ఫ్రెండ్ని నమ్మొచ్చు అన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ మనం ఫ్రెండ్స్ని నమ్ముతూ ఉంటాం. సో ఒక భక్తుడు అంటే గురువు దగ్గర నుండి తీసుకోగలుగుతాడు. తర్వాత సంబంధిత విచారణ అంటే కొందరికి ఆతృత ఉంటుంది దీని గురించి తెలుసుకోవాలి, భక్తి అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, సృష్టి అంటే ఏంటి. అలే తర్వాత ఆదేశాలను అనుసరించడం వలన, ఇప్పుడు గురువు గారు చెప్పారు ఈ రోజు మనం సెలవిద్దామా అని అడిగాను అనమాట. నేను మా ఆచార్యుల్ని అడిగితే, చూడండి ఇది మీ గ్రూపు, మీ ఇష్టము, ఎవరికైనా సెలవు కావాలంటే ఇవ్వచ్చు, కానీ మంచి విశేషమైన రోజులో ఈ రోజున మనం కృష్ణుడి గురించి మాట్లాడుకునేది కూడా చాలా అంటే చాలా ఫలం వస్తుంది అని విధాలుగా చెప్పారు. సరే గుళ్ళకి గోపురాలకి వెళ్తారు, ఒత్తులు ఎక్కించుకుంటారు, పూజలు చేసుకుంటారు, వచ్చిన వాళ్ళే చాలు మనకి, కానీ ఈ మంచి రోజున భగవంతుడి గురించి మనం మాట్లాడుకోవాలి అని అన్నారు. కాబట్టి ఇంకా దాని గురించి ఆలోచించకుండా ఆదేశాలని అంటే గురువు యొక్క ఆదేశాలని అనుసరించడం వలన, ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తున్నారు శ్రీల ప్రభుపాదుల వాళ్ళు వాళ్ళ గురువుకి చూపిస్తున్నారు అన్నమాట, ఏమి చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, ఏంటి అనేది అన్నమాట. సో అది వీళ్ళందరికీ కూడా అవసరము అని చెప్తున్నారు. అంటే ఎవరు పొందగలరు, కొంచెమైనా ఇంట్రెస్ట్ ఉండాలి మనకి. అస్సలు భగవంతుడు అంటే ఎవరో తెలియని వాళ్ళకి మనం భక్తి నేర్పించలేము. మళ్ళీ ఎవరి నుండి అంటే ఇక్కడ చాలా పెద్ద పరంపర మనం చూడగలుగుతామండి. ఇక్కడ చూడండి, గురు శిష్య పరంపర ఈ విధంగా ఉంటుంది. రాధాకృష్ణులు, బ్రహ్మ, నారదుడు, ఆ తర్వాత మన గౌడీయ మధ్వ పరంపర అని అంటారనమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఆయన గురువు గారు, తర్వాత ఇక్కడ వాళ్ళ యొక్క ఫాదర్, ఇలా వచ్చింది. 5గురిని మనం గుర్తుపెట్టుకుంటాం. వాళ్ళు ఎవరు అనేది ముందుకు చూద్దాం. సో ఇక్కడ మనకి సాంప్రదాయం అంటే ఏంటి, ఎలా వస్తాయి సాంప్రదాయాలు అంటే 4 విధాలైన సాంప్రదాయాలు ఉన్నాయంట వేదాల్లో. ఏవేవి అవి అనంటే, గురు శిష్య పరంపర ద్వారా సంక్రమించని ఏ మంత్రమైనా ఫలదాయకము కాదు. చూడండి ఇప్పుడు బ్రాహ్మణ్స్ అని అంటాము. సో వాళ్ళకి ఏంటంటే పిల్లలకి ఒక ఏజ్ వచ్చాక ఒడుగు అని చేసి మంత్రోపదేశం చేస్తారు. వాళ్ళు గాయత్రి మంత్రము 3 సార్లు 2 సార్లు వాట్ ఎవర్ ఏది చెప్తే గురువు అది చేస్తారు. సో ఏ మంత్రమైనా, ఇప్పుడు మహామంత్రం కూడా మనం మామూలుగా ఎక్కడో వినేసి చేసుకున్న దానికంటే గురువు ఇచ్చిన మంత్రోపదేశం చేయడం వల్ల ఫలదాయకం ఉంటుందన్నమాట. మామూలుగా మనం చేసుకుంటే అంత ఫలితము మనకి దొరకదు అని చెప్తున్నారు. ఈ కలియుగంలో గురు శిష్య పరంపరను కొనసాగించుటకు 4 దేవతలు ఆవిర్భవింతురు. ఈ 4 వైష్ణవ సాంప్రదాయాలకు ఆది దేవతలు లక్ష్మి లేదా శ్రీ, బ్రహ్మ, రుద్ర మరియు సనక ఋషి. ఈ కలియుగంలో ఎవరైతే ఆచార్యులు ఈ సాంప్రదాయాలను ఆచరణాత్మకంగా అనుసరింతురు వాళ్ళు ఒరిస్సాలోని పరమ పవిత్రమైన పురుషోత్తమ క్షేత్రం అంటే పూరి జగన్నాథ్, అక్కడ అవతరిస్తారు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం 4 చూద్దాం. ఇక్కడ ఎవరి నుండి అంటే ఈ సాంప్రదాయాల నుండే మనము శిష్యరికం తీసుకోవాలి. ఈ రోజుల్లో భగవద్గీత ఒక నాలెడ్జ్ టు గివ్ అనేది ఏమంటారు దాన్ని, మామూలుగా ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ అవి అని అంటున్నారు. ఒక వ్యాపారం చేయాలన్న, ఒక చదువు చదువుకోవాలన్న, ఏవో చిన్న ఇలాంటివి తెలుసుకోవాలి అని దాంట్లో భగవద్గీతను కూడా ఇంక్లూడ్ చేస్తారు. అలాంటిది కాదన్నమాట. ఈ పరంపర నుండి మనం భగవద్గీత నేర్చుకోవాలి అని చెప్తున్నారు.
ఏంటి ఫస్ట్ లార్డ్ కృష్ణ. కృష్ణ నుండి మనకి ఎవరెవరు వచ్చారు? బ్రహ్మ, శ్రీలక్ష్మి, తర్వాత శివ, చతుష్కుమారులు అని అంటారు ఇక్కడ అనమాట. 4 కుమారాస్ అని అన్నారు, నలుగురు. సో ఇక్కడ బ్రహ్మ నుండి మాధవాచార్య వచ్చారనమాట. సో మాధవాచార్య యాక్చువల్లీ ఈ పరంపరాన్ని స్థాపించారు. అంటే మన ఇస్కాన్కి సంబంధించిన మఠాలు అవన్నీ కూడా. తర్వాత ఈ శ్రీల ప్రభుపాదుల వారు ఇంటర్నేషనల్ చేశారు కాబట్టి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని పెట్టారు. మాధవాచార్య అంతా కూడా కృష్ణ చైతన్యంలోనే ఉండేవారు. ఈయనే మనకి గురువు. అక్కడ నుండి బ్రహ్మ నుండి కృష్ణ. శ్రీ సాంప్రదాయం అంటారు. అంటే వీళ్ళందరూ ఎవరో కాదు, కజిన్ బ్రదర్స్ లాగా అనమాట. సో ఇక్కడ శ్రీలక్ష్మి ఎవరు? రామానుజాచార్యులు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మనకి హైదరాబాద్లో ఉంది, మీరు చూసి ఉంటారు. సో రామానుజాచార్య ఇక్కడ లక్ష్మి శ్రీ సాంప్రదాయానికి గురువు. ఇంకా లార్డ్ శివ అనేది ఇక్కడ మనకి ఏమంటారు, శంకరాచార్యులు అంటారు. తర్వాత అలా వచ్చాయి పరంపరలు. కానీ విష్ణుస్వామి మెయిన్ అని చెప్తారనమాట. నెక్స్ట్ చతుష్కుమారులు అంటారు. అంటే వీళ్ళు నింబాకాచార్య, ఈయన గురువు. ఈ 4 పరంపరలు ఈ విధంగా వస్తాయి. సో మీరు గీత నేర్చుకోవాలన్నా, ఏది నేర్చుకోవాలన్నా ఈ పరంపరలో ఏదైనా పర్వాలేదు, ఇదో మనం ఇక్కడ ఉన్నాం అనమాట. సో అది నేర్చుకోవాలి అని చెప్తున్నారు. పరంపర ద్వారా నేర్చుకుంటేనే మంత్రం ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు అని చెప్తున్నారు. సో ఇక్కడ మన పరంపర మనం ఉండేది చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ భగవానుడు, బ్రహ్మదేవుడు, నారదుడు, వ్యాస మహర్షి, మధ్వాచార్యులు. ఇక్కడ నుండి ఇవన్నీ మళ్ళీ మనం తీసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా వచ్చి ఆ తర్వాత లాస్ట్కి మనకి ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు, భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు, ఆయన యొక్క గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. ఆ తర్వాత గౌరకిషోర్ బాబా, భక్తి వినోద ఠాకూర్. ఇక్కడ వరకు మనము ఎప్పుడు పరంపర తెలుసుకొని ఉండాలన్నమాట. అట్లీస్ట్ ఒక 5 గురువుల్ని తెలుసుకుని ఉండడము కరెక్ట్. ఇంకా మీకు డీటెయిల్స్ అందరి పేర్లు తెలుసుకోవాలంటే ప్రతి భగవద్గీతలో ఉంటుంది పుస్తకంలో. ఈ భగవద్గీత యథాతథం అనే పుస్తకంలో ఉంటుంది. లేదు అనుకుంటే మీరు ఈ యూట్యూబ్ మళ్ళీ ఒకసారి చూసి మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. ఓకే, సరే. ఎందుకు ఎవరు చెప్తే వాళ్ళ దగ్గర వినడమే మనకు కావాలి కదా. ఎందుకు ఈ పరంపర అంటే, ఆ పరంపర ఎందుకు అని ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? బోధనలు మరియు ప్రయోజనం సంరక్షించబడుతుంది. సో ఇక్కడ బోధనలు అనేది వేదాంతంలో ఏవైతే ఉన్నాయో ఆ వేదాంతాలు అన్ని సారమే భగవద్గీత అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. సో అది చేంజ్ అస్సలు మనకెందుకు భగవద్గీత యథాతథం అని అంటున్నారు? యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఏముందో అదే కాకపోతే మనకు అర్థం అవడం కోసం భాష్యంలో కొన్ని పదాలు, కొన్ని స్టోరీస్ యాడ్ చేసి చెప్పడం అనేది జరిగిందనమాట. సో బోధనలు మరియు ప్రయోజనం సంరక్షించబడుతుంది అంటే యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది అని. బోధనలు నేర్చుకొని మరియు అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఇవ్వబడతాయి. సో ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు గీత చెప్పలేరు అనమాట. ఇక్కడ మన పరంపరలో ఏంటంటే కొంతలో కొంత పర్ఫెక్ట్ అయ్యారా, ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు, ఎవరు వీళ్ళ గురువు అని అవన్నీ అర్థం చేసుకున్న తర్వాతనే ఆ బోధనలు అర్థం చేసుకున్నాకనే వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఒక ఛాన్స్ అనేది వస్తుంది అని కృష్ణుడి భక్తుడు మరియు స్నేహితుడు. సో ఎందుకు ఈ పరంపర వచ్చింది, ఎక్కడ నేర్చుకుంటున్నామంటే కృష్ణుడి యొక్క భక్తుడు మరి స్నేహితుడు ఎవరు? సడన్ గా అడిగానా క్వశ్చన్? ఎవరు చెప్పండి? భక్తుడు మరియు స్నేహితుడు ఎవరు? వెరీ గుడ్, అర్జునుడు అనమాట. సో అది ఏంటి జ్ఞానం అంటే ఏమీ లేదు, మనం చెప్పుకున్నట్టే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే భగవంతుడు మరియు భగవత్ విభూతుల జ్ఞానం. భగవంతుడు ఆయన తత్వాలు అవన్నీ కూడా. తర్వాత ఆత్మ గురించి తెలుసుకున్నాము. ఆత్మ జ్ఞానం, మనం దేహం కాదు ఆత్మ అని మనం 2వ అధ్యాయంలో తెలుసుకున్నాం కదా. సో ఆత్మజ్ఞానం కూడా ఆధ్యాత్మికమే. మనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఏమిటి, ఆ జ్ఞానాన్ని కూడా మనము
తెలుసుకోబోతున్నాం అన్నమాట. అవును, భగవంతుడికి మనకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు దేవాది దేవుడు అంటున్నాం? వైకుంఠాకి వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడుతున్నాము? ఎందుకంటే ఇది కుంట. దీన్ని ఏమంటారు? కుంట అంటారు అనమాట, మురికి కుంట. సో ఇది అశాశ్వతమైనమాట. ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా అశాశ్వతము, తర్వాత దుఃఖాలయం అని కూడా అంటూ ఉంటారు అనమాట. అంటే ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటే ఇంకో ప్రాబ్లం వస్తుంది. అది కలియుగ వాసుల యొక్క అదృష్టం అనుకోవచ్చు, ఇంకేమీ లేదు. సో ఇక్కడ కృష్ణుడు ఎలా అవతరిస్తాడు అని అంటున్నారంటే, జన్మలేని వాడైనను నా దివ్య దేహం ఎన్నడూ నశింపద అయినను సకల జీవుల ప్రభునైనను ఆది అయిన దివ్య రూపంలో నేను ప్రతి యుగమునందు అవతరించును. సో ప్రతి యుగంలో వస్తూనే ఉంటాడు కృష్ణుడు అని చెప్తున్నాడు. ఆయనకి జన్మ లేదు, మృత్యువు లేదు, దేహము లేదు. ఆయనది ఒక దివ్యమైన దేహము. ఆ దేహం ఎప్పుడూ నశించదు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఇంతకు ముందే కదా, ఎప్పుడెప్పుడో ఫోటోలు కృష్ణుడు ఒకేలాగా ఉంటాడు. ఎన్నో సంవత్సరాల క్రింద ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే అందరము పూజిస్తూ ఉంటాం అన్నమాట. సో ప్రతి యుగంలో నేను అవతరిస్తుంటాను అని అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ భగవంతుడికి మరియు జీవునికి మధ్య ఉన్న పోలిక. భగవంతుడు అంటే ఇప్పుడు మనం కృష్ణుణ్ణి బాలకృష్ణుడిలాగా బృందావనంలో ఆడుకోవడము, లీలలు చేయడము, అవన్నీ గోపబాలుడితోనే తిరుగుతూ ఉన్నాడు కదా. అంటే మనిషిలాగానే ఉన్నాడు, మనలో ఒకరిలాగానే ఉన్నాడు, కానీ ఆ యొక్క బాడీ డిఫరెంట్ అన్నమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఏంటి పోలిక అని ఇక్కడ అడుగుతున్నారు. ఎవరైనా శ్రావణి మాతాజీ మీరు ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేసి చదివించండి 5 points. మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేశారంటే సరోజ మాతాజీ. జీవునికి మధ్య ఉన్న పోలిక. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మొదటిది భగవంతునికి మరియు జీవునికి మధ్య ఉన్న పోలిక. శాశ్వతం మరియు జ్ఞాపకం. అచ్యుత జీవాత్మ శాశ్వతమైన వాడు కానీ గత జన్మలను మర్చిపోతాడు. స్వకల్పనతో అవతరిస్తారు. ఆత్మ మాయము, కర్మఫలం ఆధారంగా జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. మహామాయ. 3 ఆధ్యాత్మిక శరీరంతో అవతరిస్తారు. సాచిత్ ఆనంద, భౌతిక శరీరాన్ని అంగీకరిస్తారు. అచిత్ నిరానంద. కృష్ణ. 4 శరీరానికి మరియు ఆత్మకి భేదం లేదు. అద్వైత. జీవాత్మ ఆత్మ శరీరాన్ని పొందుతుంది, స్థూల మరియు సూక్ష్మ. 5 ప్రతి జన్మ గుర్తుంటుంది, శరీరం మారుతుంది కాబట్టి గత జన్మను మర్చిపోతాడు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా భగవంతుడికి మరియు జీవుడికి మధ్య ఉన్న పోలిక? జీవాత్మ అంటే ఆత్మ, మనం ఏదైతే చదువుకున్నామో 2వ చాప్టర్లో, ప్రతి దేహానికి ఆత్మ ఉంటుంది కదా. సో ఆత్మ అనేది శాశ్వతం. ఇక్కడ కృష్ణుడు కూడా శాశ్వతమే, కానీ ఏంటి తేడా అనంటే శాశ్వతమైన వాడు కానీ గత జన్మలను మర్చిపోతాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని మనం ఉన్నాము ఈ సత్సంగ్లో, ఇక్కడ కానీ మీ పూర్వజన్మ మీరేమై ఉంటారు అంటే మనకేమైనా గుర్తొచ్చినట్లు అనిపిస్తుందా? హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా గుర్తొస్తుందా పూర్వజన్మలో మీరేంటి అని? గుర్తురాదు అసలు. నిన్న ఈ టైంకి మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి క్లాస్ వింటున్నామని అంటారేమో, కానీ మార్నింగ్ 12 గంటలకు మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మీరు ఫోన్ చేస్తే కాల్ తీయలేదు అంటే చాలాసేపు తలగొక్కుంటాం, గుర్తుండదు కదా. సో అట్లా ఇప్పుడే మనకు గుర్తుండవంటే పూర్వజన్మలు అసలు శరీరం మారుతుంది కాబట్టి గుర్తు ఉండదు ఆత్మకి అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ ఆత్మమాయయా అని శ్రీకృష్ణుడు అవతరిస్తూనే ఉంటాడనమాట అవసరం కొద్దీ. ప్రహ్లాదుడి గురించి వచ్చాడు కదా శ్రీకృష్ణుడు, అవునా, హిరణ్యకశిపుణ్ణి చంపడానికి. అదేవిధంగా ప్రతి యుగంలో ఏదో ఒక రకంగా రావణాసుని చంపడానికి రాముళ్లాగా వచ్చాడు. సో అలా ఇక్కడ కర్మఫలం ఆధారంగా జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మహామాయ అన్నమాట. అంటే పూర్వజన్మలో మనం ఏం కర్మ చేశామో, పూర్వజన్మలని కాదు, లక్షల కోట్ల జన్మలు ఉంటాయి. ఎక్కడో ఏదో పాపం చేస్తే అది ఇప్పుడు కూడా రిఫ్లెక్ట్ అవ్వచ్చు.
వెంటనే అవ్వకపోవచ్చు, ఈ ఈ జన్మలో కూడా అవ్వకపోవచ్చు, మళ్ళీ వచ్చే జన్మ. సో ఆ కర్మ ఫలాన్ని ఆధారంగానే జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనిషి జన్మ ఇచ్చాడు భగవంతుడు, ఎంతో భక్తి చేసి భగవద్ధామానికి వెళ్ళాలి, ఈ జన్మ మృత్యు జర వ్యాధి మనకొద్దు అనుకుంటే, లేదు అంటే అంతకంటే కింద జన్మ కూడా మనం పొందే అవకాశాలు ఉన్నాయి, ఏ జంతువు శరీరంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే అది కర్మఫలం అన్నమాట. సో ఆధ్యాత్మిక శరీరంలో అవతరిస్తారు ఆయన ఎప్పుడు సచ్చిత్ ఆనంద్ అని అంటారు. ఇక్కడ సాత్ అని వచ్చింది, సత్ అంటే ట్రూత్ అన్నమాట, చిత్ అంటే ఎల్లకాలము ఇటర్నల్, ఆనందం అంటే ఆల్వేస్ హ్యాపీ అన్నమాట. సో ఇలా ఉంటాడు ఎవరు, భగవంతుడి శరీరం ఈ విధంగా ఉంటుంది. ఎవరికైనా భగవంతుడిని చూడగానే, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఎవరైనా గుడికి వెళ్ళగానే ఒక సంతోషం అనేది వచ్చేస్తుంది అనమాట. ఆయనది అలా ఉంటుంది అందం. సో భౌతిక శరీరాన్ని అంగీకరిస్తాడు. ఏ భౌతిక శరీరం వస్తే కర్మ ప్రకారం అది అంగీకరించాలి అంతే. ఒక పురుగులాగా కావచ్చు, ఒక చెట్టులాగా, ఒక మానులాగా, ఒక జంతువులాగా, ఏదైనా కావచ్చు అన్న. అది అసత్ అంటున్నారు, అంటే సత్యం కానిది. అచిత్ అంటే శాశ్వతమైంది కాదు, నిరానందం, పెద్దగా ఆనందం ఉండదు అనమాట. ఏదో పిల్లలు పుట్టగానే పుట్టారు అని ఆనందిస్తాము, తర్వాత ఆనందం కాస్త పెద్దగా అనిపించదు అనమాట మనకి. భగవంతుడిని చూసినంత ఆనందము మనుషుల్ని చూస్తే ఉండదు అని చెప్తారు. శరీరానికి మరియు ఆత్మకి భేదం లేదు, అద్వైత. ఆయన మన శరీరంలో కొంచెం కట్ జరిగిందంటే రక్తం వస్తుందా? హరే కృష్ణ. చిన్నగా కోసామనుకోండి చెయ్యిని, అప్పుడు ఏమవుతుంది? రక్తం వస్తుంది మాతాజీ. వస్తుంది కదా, ఆ తర్వాత నెప్పేస్తుంది, కట్టుగట్టాలి. కానీ భగవంతుడిది ఆ విధంగా కాదనమాట. శరీరానికి ఆత్మకి అస్సలు భేదం లేదు. ఇక్కడ ఆత్మ ఏం చేస్తుంది, జీవాత్మ అంటే స్థూల సూక్ష్మ శరీరాల్ని పొందుతుంది. అది ప్రతి జన్మ గుర్తుంటుంది భగవంతుడికి. సో ఇంకా ముందుకు వెళ్తే శ్లోకంలో భగవంతుడు చెప్తాడనమాట, పూర్వ యుగంలో నువ్వున్నావు, నేనున్నాను, వీళ్ళందరూ కూడా ఉన్నారు, కానీ నాకు గుర్తుంది, నీకు గుర్తు లేదు అని చెప్తారు శ్రీకృష్ణుడు. సో అన్నీ గుర్తుంటాయి శ్రీకృష్ణుడికి, ప్రతి జన్మ గుర్తుంటుంది. శరీరం మారుతుంది కాబట్టి గత జన్మను మర్చిపోతాడు. సో మనము మర్చిపోతాం, శరీరం మారిపోతుంది కాబట్టి మనకు అసలు ఏమీ గుర్తుండదు అనమాట, ఆత్మకి గుర్తుండదు. నెక్స్ట్ ఇక్కడ ప్రతి జన్మ గుర్తుంటుంది అనే దానికి భగవంతుడు, ఇప్పుడు జాంబవంతుడు కథ తెలుసా మీకు? హరే కృష్ణ. ఊరికే ఫర్ ఎ చేంజ్ గుర్తు చేసుకుందాం. తెలుసు మాతాజీ. జాంబవంతుడి కథ తెలుసు కదా మీకు, సమంతకమణిది, మనం వినాయక చవితికి చదువుకుని ఉంటాము. సో ఈ కథ ఏంటి అని అంటే, జాంబవంతుడి కథ ఎప్పుడు జరిగింది? అది కృష్ణుడితో జరిగింది కదా, ద్వాపర యుగంలో జరిగింది. కానీ జాంబవంతుడు ఎప్పటివాడు? త్రేతాయుగం. ఆయన ఏం కోరుకుంటాడంటే, రాముడి యొక్క వీరత్వం చూసి భగవంతుణ్ణి, ఇప్పటికైనా సరే నేను మీతో యుద్ధం చెయ్యాలి అని ఒక వరం ఇవ్వమని కోరుకుంటాడంట. ఈ జన్మలో అయితే తీరదు, వచ్చే జన్మలో నేను పూరిస్తాను. అప్పుడు జాంబవంతుడితోని కృష్ణుడు మల్ల యుద్ధం బాగా చేస్తాడు, ఎన్నో రోజులు, 21 రోజులు ఎంతో చెప్తారనమాట. సో అది ఏంటి అంటే, పూర్వజన్మది కృష్ణుడికి రాముళ్లాగా ఉన్నప్పుడు గుర్తుందన్నమాట. ఇది ఉదాహరణ మనం చెప్పుకుంటే. సో అలా అన్నీ గుర్తుంటాయి, అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఇదే చేస్తున్నానని. అది కర్మఫలం మనకు. అందుకే మనం భగవంతుడు ఎప్పుడు లైక్ సీసీ కెమెరా అండి. మనం ఏదో రూమ్లో కూర్చొని తప్పులు చేసేస్తున్నాము అని అనుకుంటే భగవంతుడు చూస్తున్నాడు అని తెలుసుకోవాలన్నమాట. ఈ పాండవులకంట ఒక పండు ఇచ్చారంట. ఎవరు అని అంటే, వీళ్ళు ఉంటారు కదా తాతలు, ఎవరు పెద్దవాళ్ళు, ఏమిస్తారంటే ఈ జామ పండు ఏదో పండిచ్చి, మామిడి పండు ఎవ్వరు చూడకుండా మీరు తినాలి అని చెప్తారంట. సో ఒక్కొక్కరు చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి, గోడ వెనకాలకి వెళ్ళి, ఇక్కడ వెళ్ళి తింటున్నారంట. ఓకే. కానీ ధర్మరాజు మాత్రం ఒక్కడే, యుధిష్ఠరుడు, నేను తినలేను అని, ఎక్కడ చూసినా కృష్ణుడు, ఎక్కడ చూసినా భగవంతుడు చూస్తున్నాడు అని చెప్పానంట. సో అంత నాలెడ్జ్ మనకి ఉండాలన్నమాట. మనం ఏదో డబ్బులు దొంగతనం చిన్నవి ఇంట్లో ఒక అబద్ధాలు చెప్పేయడం అని, ఆ సమయాన్ని దాటేయడానికి ఏదో ఒకటి చెప్పేస్తాం కదా. కానీ కృష్ణుడు చక్కగా
చిత్రగుప్తుడు రాస్తాడు అంటాడు కానీ కాదు, కృష్ణుడే రాస్తాడనమాట. మన కర్మ ఇప్పుడు ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో కాకపోతే ఆ పై జన్మ కాకపోతే ఇంకో 5 జన్మల తర్వాత అది తప్పకుండా మనకి రిపీట్. దట్ ఈజ్ యాక్షన్ రియాక్షన్. నిన్న నేను చెప్పాను కదా, ఆ కర్మ అనేది మనం అనుభవించేదాకా వదిలేదే లేదనమాట కృష్ణుడు. సో దానికి సంబంధించిన స్టోరీలు అంటే మనకి చాలా చాలా వస్తూనే ఉంటాయి. సొంత కొడుకైన బ్రహ్మకి కూడా పనిష్మెంట్ ఇస్తాడు భగవంతుడు. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. మనం ఏది తప్పించుకోలేమన్నమాట. భగవంతుడిని చక్కగా మనము భగవద్గీతలో ఏమైతే చెప్తున్నారో దాని ప్రకారం వెళ్ళిపోవడమే శ్రేయస్కరం అన్నమాట. సో ఇక్కడ అవతరించడానికి కారణం భగవంతుడు అంటున్నాడు, నేను యుగ యుగాలకి ఎవ్రీ యుగం వస్తాను అని. సో హరే కృష్ణ. హరే కృష్ణ. సారీ టు డిస్టర్బ్ టు స్టాప్ యూ. ముందు స్లైడ్ లో సూక్ష్మ స్థూల అని చెప్పారు కదా, దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పగలరా? నిన్న మీరు లేరా? నిన్న ఉన్నానండి. సెకండ్ చాప్టర్ అప్పుడు సెకండ్ చాప్టర్ లో లేను. లేరా? అక్కడ ఉంటదమ్మా. సో స్థూల సూక్ష్మ అంటే ఇక్కడ శరీరం ఎలా ఉంటుందంటే సటిల్ బాడీ. ఇప్పుడు మన బాడీలో అన్ని సిస్టమ్స్ ఉన్నాయి కదా, లోపల ఉన్నాయా? హరే కృష్ణ. మీరు ఒప్పుకుంటారా? పొట్ట ఉంది, పొట్ట లోపల పేగులు ఉన్నాయి, డైజెస్టివ్ సిస్టమ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇదంతా కూడా మన దేహం అన్నమాట. ఓకే, దేహంలో ఆత్మ ఉంది, ఆ పరమాత్మ కూడా ఉందన్నమాట. సో ఆత్మ చుట్టూ ఇంకొకటి ఉంటుంది, అది సూక్ష్మ శరీరం అని అంటారు. ఏంటి అంటే మనస్సు, అహంకారం, బుద్ధి ఆత్మను చుట్టుకుని ఉంటుంది అనమాట. సో ఆత్మ అనేది దేహాన్ని ఆవరించినప్పుడే పని చేస్తుంది, లేదంటే ఏ భూతమో రాక్షసో అయ్యి చెట్టు మీద అక్కడిక్కడ వేలాడుతూ ఉంటుంది. ఆత్మ విడిగా ఉండలేదు, ఒక దేహం కావాలి ఆత్మకి. ఓకే, సో ఇది సూక్ష్మ శరీరము అని అంటారు. దేన్ని? మనస్సు, బుద్ధి, అహంకారం, ఆత్మ, ఇవన్నీ ఆత్మ ఇవి చుట్టుకుని ఉన్నదాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఆ తర్వాత ఈ దేహం ఉంది కదా, దీన్ని స్థూల శరీరం అని అంటారు. అర్థమైందా? గ్రాస్ బాడీ, మీకు ఇంగ్లీష్ వస్తే దిస్ ఇస్ ద గ్రాస్ బాడీ. సటిల్ బాడీ ఈజ్ ఇన్ బిట్వీన్ ఓకే, సోల్ అండ్ గ్రాస్ బాడీ అన్నమాట. సోల్ ఈజ్ నథింగ్ బట్ ఆత్మ. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ అవతరించడానికి కారణం ఏంటి అని, సో ఈ ఆత్మ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. పూర్వజన్మలో ఏ దేహంలో ఉంది, ఈ జన్మకు వచ్చేసి చీమ దేహంలోకి వెళ్ళింది అనుకోండి, గుర్తుండదు. పోయిన జన్మలో నేను పెద్ద రాజుని అది ఇదని ఏమీ గుర్తుండవను. కానీ భగవంతుడికి గుర్తుంటాయి, అన్ని గుర్తుంటాయి. ఎప్పుడెప్పుడు ఏమేం జరిగింది మన గురించి గుర్తుంటుంది, ఆయన గురించి కూడా గుర్తుంటుంది అన్నమాట. సో ఇది చాలా మంచి శ్లోకం. ఎవరైనా చదవగలరా? ఈజీ కూడా. హరే కృష్ణ. చదవండి పర్వాలేదు. గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యం. హరి బోల్ ప్రభుజీ, చాలా మంచిగా చదివారు. సో ఇదే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటే ఓ భరతవంశీయుడా, అర్జున్ అంటున్నాడు, ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు వచ్చేటట్టు ధర్మానికి హాని కలుగుతుందో మరియు అధర్మం వృద్ధి నందునో ఆ సమయంలో నేను అవతరిస్తాను. సో ఇక్కడ ఏమైంది? కంసుడు, ఇక్కడ బలరాముడు, కృష్ణుడు, కంసుడు ఏం చేశాడు? రాక్షసుల్లాగా వాళ్ళ చెల్లినే సతాయించాడు. ఐఎమ్ సారీ, కంసుడే కదా, ఎస్. సో దేవకిని వసుదేవుల్ని బాగా సతాయించి బాగా ట్రబుల్ ఇచ్చేసి ఆ తర్వాత మథుర ప్రజల్ని, బృందావన ప్రజల్ని అందరినీ బాగా బాధిస్తాడనమాట. సో ఆయన బాధలన్నీ ప్రజలకి ఎక్కువైపోయినప్పుడు కృష్ణావతారం తీసుకొని కంసుణ్ణి వధిస్తాడు. మేనమామ అయినప్పటికీ కూడా పట్టించుకోడు అనమాట. సో దుష్ట సంహారం చేస్తూనే ఉంటాడు. అవతరించడానికి కారణం అంట. ఎందుకు అంటే
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో ఈ పద్యం కూడా చాలా రేడియోలో టీవీలో వినుంటారు మీరు. చాలా ఈజీ అండ్ అండర్స్టాండబుల్ అన్నమాట. సాధువులను రక్షించటానికి, దుర్మార్గులను నశింపజేయటానికి మరియు ధర్మాన్ని పునఃస్థాపించుటకు ప్రతి యుగం నందు నేను అవతరించును అని చెప్తున్నా. ఇక్కడ ఉదాహరణకి గోవర్ధనగిరి పర్వతం అన్నమాట. శ్రీకృష్ణుడు అంటే ఇంద్రుడి యొక్క గర్వాన్ని తగ్గించడానికి గోవర్ధనగిరి పూజ చేసినందుకు ఆయన రాళ్ల వర్షం అవి ఇవి కురిపించి వ్రజవాసిస్ అంటే బృందావన వాళ్ళని బాగా అంటే బాధిస్తాడనమాట. సో ఆ బాధకి తట్టుకోలేక వాళ్ళు ఇటు అటు పరిగెడుతుంటే గోవర్ధన పర్వతాన్ని చిటికని వేలి మీద తీసుకుని వాళ్ళందరికీ రక్షణ కల్పిస్తాడు శ్రీకృష్ణుడు. అంటే ఇక్కడ వ్రజభూమి బృందావన వాసులందరూ సాధువులు. ఇంకో రకంగా చూసుకున్నట్లయితే ప్రహ్లాదుడు కూడా మంచి సాధువు. అంటే హరిభక్తి ఎక్కువ చేసి ఉన్నాడు. ప్రహ్లాదుడి కోసం నరసింహ అవతారం తీసుకుని వచ్చాడనమాట. సో ఒక్కొక్క యుగంలో ఒక్కోలాగా వచ్చి రాక్షసుల్ని సంవరిస్తూ ఉంటాడు. సో ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రతిఫలం ఏంటి? ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అబ్బా ఇంత 1 అవర్ అన్నారు, 1 అవర్ 1.5 అవర్ అవుతుంది, ఇంత తెలుసుకోవాల్సి వస్తుంది, ఈ లోపు నేను కంప్యూటర్ కోర్స్ ఒకటి నేర్చుకుంటే నాకు ఒక 2,000 ఎక్స్ట్రా ఏమన్నా ప్లస్ వస్తుందేమో నా శాలరీ అనే ఫీలింగ్లో ఉంటారు కొందరు. అందుకనే మనకి స్ట్రెంగ్త్ ఇక్కడ 40 45 అలా ఉందన్నమాట. రిజిస్ట్రేషన్స్ ఏమో 600 దాటిపోయినాయి. రిజిస్టర్ చేసుకునే సమయంలో వినాలనిపిస్తుంది, కానీ వినలేకపోతున్నారు అనమాట. ఎందుకు? ఈ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రతిఫలం ఏంటి అనంటే, ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వం నెరిగినవాడు శరీర త్యాగం పిమ్మట తిరిగి ఈ భౌతిక జగాన్ని జన్మింపక నా శాశ్వతమైన ధామాన్ని పొందగలరు. ఇప్పుడు చూడండి ఈ డిఫరెన్స్ ఏంటి. భౌతిక ప్రపంచంలో ఉంటే మనము నిన్న 2వ అధ్యాయంలో 3వ దాంట్లోనూ మనం దేహినోస్మిన్ యదా దేహి చదివాం కదా, కౌమారం యవ్వనం జర, అది 2వ చాప్టర్. ఏంటి అంటే చిన్నప్పుడు దేహం ఎంత ముద్దుగా ఉంటుంది, అందరూ ముద్దు చేస్తారు. కాస్త పెద్దగా అవుతాము, పొడుగు అవుతాము, చిక్కిపోతాము, లావు అవుతాము, శరీరం మారుతూ వస్తుంది. కానీ వృద్ధాప్యంలో ఎలా అయిపోతుంది? శరీరం నడవలేని పరిస్థితి లాగా వస్తుంది, ఒక్కరి సహాయం అవసరం ఉంటుంది. సో ఇలా తర్వాత అలా శరీరం అనేది మార్పు తథ్యము అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అది మీరు ఆ జ్ఞానం మీకు ఉండాలి. ఇంకొక జ్ఞానం ఏంటి అంటే జన్మ మృత్యు జరా వ్యాధి. జర అంటే ముసలితనం, జన్మ అంటే జన్మించడము, మృత్యు అంటే చనిపోవడము. ఇవన్నీ బాధాకర విషయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వ్యాధి. తప్పకుండా ఈ శరీరం అంటూ ఉంటే ఏదో ఒక వ్యాధి వస్తుందంటే ఈ బాధలు ఉండే కంటే కూడా మనము అంటే దివ్యత్వాన్ని చనిపోయిన తర్వాత మళ్ళీ శరీర త్యాగము అంటున్నారు పిమ్మట. ఈ శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత మళ్ళీ ఈ లోకానికే రాకుండా దివ్యధామానికే వెళ్ళిపోతాము అని చెప్తున్నాడు. ఎవరు వెళ్ళిపోతారంట? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకున్న వాళ్ళు, అంటే కృష్ణుడి గురించి తెలుసుకున్న వాళ్ళు. ఎందుకు వెళ్ళిపోవాలి? ఇక్కడ ఉంటే ఏమైంది అని అనుకోవచ్చు, కానీ ఇవన్నీ తప్పవు. ఇంకా ఈ అశాశ్వతమైన ఈ దుఃఖాలయంలో దుఃఖించే కంటే చక్కగా శాశ్వతంగా ఆ లోకంలో వెళ్ళిపోతే అమృతం, అదే శరీరం, అట్లే అందంగా ఉంటాం. దేవుడి సేవ చక్కగా దొరుకుతుంది. ఏది కావాలంటే అది తినొచ్చు, అమృతం తాగొచ్చు. ఏదైనా తింటే తాగితే బాగుంటే అమృతం లాగా ఉంది అంటాం కదా. దాహం వేసినప్పుడు నీళ్లు కూడా అమృతం లాగా. అమృతం మనం టేస్ట్ చేసామా అంటే చేయలేదు కదా. ఎవరైనా చేశారా అమృతం టేస్ట్? హరే కృష్ణ. మనం చేయలేదు, కానీ అమృతం, కానీ అక్కడ మీరు గ్లాసుల అమృతం ఉంటుంది. అవన్నీ ఆ సుఖాన్ని ముందు ఇదేంటి అనేది. అందుచేత ఇది ఒక పెద్ద ప్రతిఫలము. ఆధ్యాత్మిక జ్ఞానం, భగవంతుడి గురించి తెలుసుకుంటే మనం మళ్ళీ రాకుండా శాశ్వతమైన ధామానికి వెళ్ళిపోతాము. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః తత్వాదేహం పునర్జన్మనైతి మామేతి సో అర్జున. మళ్ళీ శాశ్వత ధామానికి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాము అని అంటారు. సో భగవంతుణ్ణి అర్థం చేసుకున్న వారు చరిత్రలో ఎవరైనా ఉన్నారా? అవునా, నిజమా?
భగవంతుడి గురించి మీరు ఇంత అర్చి అర్చి చెప్తున్నారు, మరి ఎవరన్నా ఉన్నారా నిజంగా భగవంతుడిని అర్థం చేసుకున్న వాళ్ళు అని అడుగుతున్నారంట. సో భగవంతుడిని అర్థం చేసుకుంటే మనకి ఏమవుతుంది అంటే, రాగము, భయము, క్రోధము నుండి విడివడి నా యందు సంపూర్ణంగా మగ్నులై నాకు శరణుజొచ్చిన కారణంగా పూర్వము పలువురు నా యొక్క జ్ఞానముచే పవిత్రులై నా దివ్య ప్రేమను పొందగలిగిరి. సో ఇప్పుడు కొందరు ఎలా ఉంటారంటే, వీతరాగ భయక్రోధ మన్మయామాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. అంటే ఏంటి, రాగము, భయము, క్రోధము వీటి నుండి దూరంగా ఉంటారనమాట ఎవరు, భగవంతుడిని అర్థం చేసుకున్న వాళ్ళు. లేకపోతే చిన్న చిన్న వాటికి కోపం వస్తుంది. అండ్ ఒక్కరు ఉండాలంటే భయపడతారు. ఒక బల్లిని చూస్తే భయం, ఒక పిల్లిని చూస్తే భయము. సో ఈ భయం వల్ల క్రోధం కూడా ఎక్కువైపోతుంది అనమాట. సో ఎప్పుడైతే భగవంతుడి సత్యంలో ఉంటామో, భగవంతుడి గురించి తెలుసుకుంటామో, ఆయన పవిత్రమైన దివ్య ప్రేమని మనం పొందగలిగితే ఈ భయం అనేది ఉండదు అని చెప్తున్నారు. అది ఈ గురించి. ఇప్పుడు ఏ అంటే అక్యురేట్ అండర్స్టాండింగ్, సరి అయిన అవగాహన ఏంటి అనేది మనం చూద్దాం. కృష్ణుడు అపోహలను తొలగిస్తాడు అంటే, ఇప్పుడు మనము ఏదో చదువుకుంటాం, ఏదో చేస్తాము, అపోహలో ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇంజనీరింగ్ చదువుతున్నాం. సో ఓకే, ఈ కోర్స్ అయిపోగానే పెద్ద జాబ్ వచ్చేస్తుంది, ఆ తర్వాత నాకు ఇన్ని లక్షల జీతం వస్తుంది. ఇవన్నీ ఏదో ఒక అపోహలో మనం ఉంటాం. ఎందుకు అంటే అపూర్ణ ఇంద్రియాలు అని నేను చెప్పాను కదా, మన కళ్ళు సరిగ్గా చెప్పవు, మన నోరు సరిగ్గా చెప్పదు, మన చెవులు కూడా ఒకటి వింటే ఒకటి చెప్తుంది అనమాట. దానివల్ల మనకి అపోహలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగస తస్య కర్తారామపి మాం విద్యా కర్తారమవ్యయం. అంటే ప్రకృతి త్రిగుణాలు మరియు తత్సంబిత కర్మలను అనుసరించి మానవ సంఘం అందరి చాతుర్వర్ణ్యాలు నాచే సృష్టించబడినవి. భగవంతుడు ఏమంటున్నాడంటే, ఈ కులాలు 4 ఉన్నాయి, కానీ నేనే సృష్టించాను. ఎలా చేశాను అంటే, వాళ్ళ యొక్క కర్మలు, వాళ్ళ యొక్క పనిని బట్టి నేను ఇవి చేశాను అని చెప్తున్నారు. సో ఈ విధానంను నేనే కర్తనైనను అవ్యయుడై గుర్తుచే అకర్తగానే నన్ను నీవు తెలుసుకొనము. ఇక్కడ చూస్తున్నారా, భగవంతుడు సెంటర్లో ఉన్నాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాస్, శూద్ర, ఈ 4 వర్ణాలని అంటే వాళ్ళు చేసే పనిని బట్టి ఇలా సృష్టించాడు. ఆయన సృష్టించినప్పటికీ కృష్ణుడిని ఏమంటారు, బ్రాహ్మణులు అంటారా, క్షత్రియులు అంటారా, వైశ్యులు అంటారా, శూద్రులు అంటారా అంటే ఏది కాదు. అవునా కాదా? మనం ఊరికనే అనుకుంటాం ఆయన క్షత్రియుడు అని, ద్వాపరలో ఉన్నారు అని, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి వైశ్యుడు అని. అవన్నీ కాదు అని తెలుసుకో అని అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ అన్ని మార్గాలు గమ్యస్థానానికి వెళ్తాయా? ఇప్పుడు మనం ఒక ట్రైన్ ఎక్కాము, మనం వెళ్ళాలి చెన్నై, బాంబే ట్రైన్ ఎక్కాము, అప్పుడు ఏమవుతుంది? కన్ఫ్యూజ్డ్, ఆ తర్వాత పర్ప్లెక్స్డ్, అన్ష్యూర్ అండ్ లాస్ట్. మన ఇవన్నీ అన్క్లియర్, ఇవన్నీ మనకు కరెక్ట్గా ఉండవు అనమాట. ఉండకుండా గమ్యస్థానానికి మనం వెళ్ళలేకపోతాము. మన గమ్యస్థానం ఏంటి అనేది కూడా మనకు తెలియదు ఒక్కొక్కసారి. ఎవరు ఏ విధంగా నన్ను శరణు వేడుదరో వారిని ఆ విధంగా నేను అనుగ్రహింతును ఓ పార్థ. ప్రతి ఒక్కరూ అన్ని విధాల నా మార్గాన్ని అనుసరింతురు. సో ఇప్పుడు కృష్ణుడిని కాదన్నా ఏమంటున్నారంటే, ఇంకో జన్మ ఇస్తాను, నేను ఇంకో జన్మ ఇస్తాను, ఇంకో జన్మ ఇస్తాను, ఎప్పటికైనా మీరు నా దగ్గరికి రావాల్సిందే, వీరందరూ నా పిల్లలే, అంత ఈజీగా చెప్పేస్తున్నాడు కృష్ణుడు అర్జునుడికి. అయితే దేవతలను ఇంకా ఎందుకు పూజిస్తారు? కృష్ణుడు అంటున్నాడు నన్నే పూజించండి, నేనే గురువు అని. కానీ వేరే వేరే దేవతల్ని వాళ్ళ శివుడికి అందరూ నీళ్లు పోసి వచ్చి ఉంటారు కదా, చక్కగా అభిషేకం చేసుకుని శివారాధన చేసుకుని వచ్చి ఉంటారు. ఓకే, అలాగే అమ్మవారిని దర్శించుకొని ఉండొచ్చు, లక్ష్మీదేవిని కొలుస్తారు, మళ్ళీ కృష్ణుడిని పక్కన పెడతారు దీపావళి వచ్చేసరికి. సో ఇవన్నీ ఏంటి అని అర్జునుడు అడిగేసరికి ఏమంటున్నాడంటే కృష్ణుడు, లోకమున జనులు
కర్మలయందు జయమును కోరు కారణమున ఆ దేవతలను పూజింతురు. ఈ జగమందు వారు కామ్య కర్మలకు శీఘ్రంగా ఫలాన్ని పొందుచున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ హయ్యర్ లెవెల్లో కృష్ణుడు ఉన్నాడు. ఆ తర్వాత దేవీ దేవతలు 3,000,000 దేవతలు అని చెప్పుకుంటారు. అంతమంది కోట్ల దేవతలు ఉన్నారంట. ఈ దేవతల్ని ఎందుకు పూజిస్తున్నారు అని అంటే, ఇక్కడ తొందరగా వరాలు ఇస్తారంట ఈ దేవతలందరూ అనమాట. అంటే ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ఓకే, హరే కృష్ణ, కొంచెం మ్యూట్ లో ఉండండి ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ శ్రీకృష్ణుడు, నేను ఇక్కడ ఉదాహరణ ఏం చెప్తున్నానంటే, మనకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ఆయన డ్యూటీస్ ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి కదా మనకి ఇండియాలో, భారతదేశంలో. ఒక్కొక్క రాష్ట్రానికి వెళ్ళి ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే కష్టం కాబట్టి ఇక్కడ ఒక చీఫ్ మినిస్టర్, ఇక్కడొకరు వాళ్ళకి కేటాయించి వాళ్ళ పనులు వాళ్ళు అలా చేసినప్పుడు శీఘ్రంగా పనులు అవుతాయి, తొందరగా అయిపోతాయి. అదే విధంగా భగవానుడు ఏం చేశాడంటే, లక్ష్మీదేవికి కొన్ని వరాలు ఇవ్వమని, సూర్యదేవుడికి కొన్ని వరాలు ఇవ్వమని, వరుణ దేవుడు అంటే ఇంద్రుడికి కొన్ని వరాలు ఇవ్వమని, అమ్మవారిని ఇలా సృష్టించాడనమాట. సో వీళ్ళందరి ద్వారా మనకి వరాలు తొందరగా వస్తాయి, కోరికలు తొందరగా తీరుతాయి అని చెప్పేసి కృష్ణుని వదిలేసి ఈ దేవి దేవతల్ని కొలుస్తారు అని చెప్తున్నారు. శీఘ్రంగా ఫలాన్ని కోరుచున్నారు కాబట్టి అలా జరుగుతుంది. వేరే దేవతల్ని చూస్తారు అని చేస్తారు. సో రియాక్షన్ లెస్ అంటే కర్మ రాహిత్యము. ఇప్పుడు మనం కర్మ చేస్తున్నాం అంటే ఒక పని చేస్తున్నాం, ఆ పనికి తప్పకుండా ఫలితం కావాలి అనే మనం అనుకుంటాం, అవునా? సో ఇప్పుడు ఆధ్యాత్మికంగా పూజ చేయండి అంటే ఏం ఫలితము అని అడుగుతున్నారు. ఏం ఫలితం అంటే ధామానికి వెళ్ళిపోతాము, కృష్ణుడు ఫ్రెండ్ లాగా ఉంటాడు మనకి అది. సో ఇక్కడ కర్మ అనగానేమో మరియు అకర్మ అనగా ఏమీ నిర్ణయించేయందు బుద్ధిమంతులు సైతము భ్రాంతి నుండి ఉన్నారు. సో బుద్ధిమంతులు ఎంత జ్ఞానం ఉండేవాళ్ళు కూడా వాళ్ళు కన్ఫ్యూజ్డ్గా ఉన్నారండి. ఏంటిది కర్మ అంటున్నారు, మళ్ళీ కర్మ అంటున్నారు, కర్మ అంటున్నారు, కర్మ రాహిత్యం అంటున్నారు, ఏంటి? సో అని కనుక కర్మ అనగా ఏమో ఇప్పుడు నేను వివరింతును, దానిని తెలుసుకొని నీవు అన్ని అశుభముల నుండి ముక్తుడవు కాగలవు అని చెప్తున్నా. అశుభాలంటే ఏదైనా మనం కావాలి అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు కర్మ చేస్తుంది, ఇక్కడ ఈ అమ్మాయి ఒక పని చేస్తుంది, ఏం చేస్తుంది? చక్కగా ఒక అతనికి, అంటే ఇక్కడ చూస్తుంటే నిరుపేదలాగా కనిపిస్తున్నాడు, భోజనం పెడుతుంది ఈ అమ్మాయి చక్కగా. ఓకే, అంటే మంచి పని చేస్తుందా, చెడు పని చేస్తుందా? హరే కృష్ణ. చాలా మంచి పని చేస్తున్నారు, చాలా మంచి పని చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ స్లైడ్ లో చూడండి, వికర్మ. వీడు కత్తి పట్టుకుని ఉన్నాడు అనమాట, ఎవరిని పొడి చేద్దామా, ఎవరిని కోసేద్దామా అన్నట్టు. అంటే ఇది చెడు కర్మ అని అర్థం అనమాట. సో అకర్మ అంటే మంచిది, వికర్మ అంటే చెడు కర్మ. ఇక్కడ అకర్మ ఫస్ట్ ఏమన్నది, ఇక్కడ కర్మ, ఇది ఓన్లీ కర్మ. కర్మలో 2 రకాలు, వికర్మ చెడుది, అకర్మ అంటే మంచిది. ఇక్కడ చూడండి భగవంతుడి యొక్క ధ్యానం చేసుకుంటున్నాడు ఆయన అనమాట. చక్కగా భగవంతుడికి పువ్వులని వాటిని అర్పిస్తూ భక్తి చేసుకుంటున్నాడు. సో ఇక్కడ 3 రకాలు ఉన్నాయి, కర్మ, అకర్మ, వికర్మ. ఇవి ఎవరి కోసము, వైఖరి ఏంటి, ఫలితం ఏంటి అనే హెడ్డింగ్స్ లో మనం చూస్తే, అకర్మ అన్ని కర్మలు కృష్ణుడి కోసం చేయాలి. సో ప్రతి కర్మ, నిన్న మనం అనుకున్నాం, కర్మ చేసేటప్పుడు కృష్ణుడిని సెంటర్లో పెట్టుకుని కృష్ణుడి కోసమే వంట చేస్తున్నాం, కృష్ణుడి కోసమే సంపాదిస్తున్నాం అనుకొని మనం చేస్తూ ఉండాలి. ఇంకా కర్మ, మామూలు కర్మ అంటే ఫలాపేక్షతో పని చేస్తారు. ఇప్పుడు ఒక పూజ చేసినా సరే, ఒక ఉద్యోగం చేసినా, ఒక పని చేసినా మనం ఎప్పుడు ఆశిస్తాం ఎవరు మనల్ని మెచ్చుకుంటారో, ఏదో ఒక ఫలితం మనకు కావాలి కదా, ఊరికే ఎందుకు చెయ్యాలి, ఎందుకు ఇంత టైం వేస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, అది మామూలు కర్మ అన్నమాట, పని చేయడం. వికర్మ అంటే స్వఫలాపేక్షతో పని చేస్తారు. అంటే తప్పకుండా ఇంకా దానికి మాకు ఏదో ఒకటి కావాలి, సేమ్ అన్నమాట. కర్మ వికర్మ ఒకేలాగా ఉన్నాయి, ఎవరి కోసము ఏంటి అనేది.
వైఖరి చూసినట్లయితే ఇంద్రియ సంతృప్తి కోసం కోరిక ఉండదు. సో ఇక్కడ అకర్మ చేసేటప్పుడు ఇంద్రియ సంతృప్తి కోసం కోరిక ఉండదంట. అంటే మనం ఏది చూసినా అది మనకు కావాలి అని అనిపించదన్నమాట. భగవంతుడి కోసమే చేస్తున్నాం కదా, సరే అని అనుకుంటాం. అదే కర్మ శాస్త్రాల ప్రకారంగా నడుచుకుంటారు. కొందరు ఏంటి, పొద్దున్నే లేస్తారు, పూజ చేసుకుంటారు, వంట చేసుకుంటారు, శాస్త్రాల్లో ఈ విధంగా ఉంది కదా, సరే మనం అలా చేద్దాము అని అనుకుంటారు. వికర్మ ఏంటి, వేద నిషేధాలకు వ్యతిరేకంగా. అంటే ఈ వేదాల ఏంటి, వేదాల వంకాయ నేను ఇంతే చేస్తాను, నేను ఇంతే వండుకుంటా తింటా అని వ్యతిరేకంగా, అంటే పూర్తిగా ఆపోజిట్గా ఉంటారు. ఫలితం ఏముంటుంది, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. సో సచ్చిత్ ఆనందం అని చెప్పారు కదా, అంటే ఎప్పటికీ పర్మనెంట్ ఆనందం అన్నమాట. భగవంతుడి గురించి మనం తలుచుకున్నా, మాట్లాడుకున్నా, ఏం చేసినా ఒకలాంటి ఆనందం వస్తుంది. సో ఇక్కడ ఇవి రెండవ దాంట్లో కర్మ చేయడం ఒక మంచి ప్రతిచర్య. అంటే చక్కగా పూజ చేసుకున్నారు, వండుకున్నారు, తిన్నారు, అక్కడ వరకే వాళ్ళ పని చేశారు. వికర్మ అంటే చెడు చర్య. ఇప్పుడు మనము ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బయట టపాకాయలు చప్పుడు చాలా వస్తుందన్నమాట. ఇది చెడు ప్రతిచర్య అంటారా, మంచి ప్రతిచర్య అంటారా? చెడు అదే ప్రతిచర్య అంటాం మాతాజీ. ఎందుకంటే పొల్యూషన్ అని, ముసలి వాళ్ళు ఉంటారు, ముతక వాళ్ళు, 1, 2 కాల్చుకున్నారు సరే, పండగ వాతావరణం ఓకే, కానీ కొందరు అసలు వినరు అనమాట. వినకుండా సో అట్లాంటి ప్రతిచర్యలు చేస్తూ ఉండేది తప్పు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి సరెండర్ అనమాట. సో ఇక్కడ ఎందుకు సరెండర్ అవ్వాలి, ఈ పద్యం చాలా బాగుంటుంది చూడండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపద్యేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శిన. గురువు దరిచేరి సత్యం నెరుగుట కొరకై యత్నింపుము. ఎప్పుడైనా మనం గురువు దగ్గర ఇలా దండవత్ చేసేసి దండం పెట్టుకుని చక్కగా వినయంగా ఏమన్నా ప్రశ్నలుంటే అడగాలి అని చెప్తున్నారనమాట. వినయంతో ప్రశ్నలు వేసి సేవను కూర్చుము. సేవ ఇప్పుడు ఈ కాలం అంటే వేరేలాగా ఉందండి. లక్షలు లక్షలు పోసి మీరు అడ్మిషన్ తీసుకుంటున్నారు. పూర్వకాలంలో గురువు దగ్గర చేరాలంటే ముందు శుశ్రూష చాలా సేవ చేయాలన్నమాట గురువుకి. అప్పుడే ఒక అడ్మిషన్ అనేది దొరుకుతుంది, మనకి చదువు అనేది వస్తుంది. సో ఇలా వినయంగా ఉండి భగవంతుడికి సేవ ఎలా చేస్తామో అలా గురికి సేవ చేయాలి అని చెప్తున్నారు. తర్వాత ఆత్మదర్శులు తత్వదర్శనం చేసిన వారు ఒకటి నీకు జ్ఞానమును ఉపదేశింతురు. గురువులు సామాన్యమైన వాళ్ళు కాదనమాట. వాళ్ళకి అన్ని జ్ఞానం చాలా ఉంటుంది. ఇక్కడ శ్రీల ప్రపాదుల వారు ఉన్నారు మన గురువు. సో ఆయనకి ఎంతో తత్వజ్ఞానం ఉండబట్టే అన్ని భాగవతము ఎన్ని క్యాంటోస్ అండి, 12, మళ్ళా 1, 2, 3 ఉంటాయి కొన్ని క్యాంటోస్. ఇన్ని పుస్తకాలను ఆయన ట్రాన్స్లేట్ చేసి అన్ని భాషల్లోకి చక్కగా అనువదించి భాష్యం రాసి మనకు అందించారు. అదేవిధంగా భగవద్గీత కూడా ఎన్నో లాంగ్వేజెస్లో ఆయన ట్రాన్స్లేట్ చేయించారనమాట. సో అలా జ్ఞానాన్ని తెలుసు కాబట్టే మనకి ఉపదేశిస్తారు. ఏ గురువునైనా మీరు తీసుకున్నట్లయితే చక్కగా వాళ్ళని ప్రశ్నలు అడిగి డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుని వినయంగా ఉండాలి. అబ్బా వీళ్ళేం చెప్తారులే, వీళ్ళ క్లాస్ విన్నట్లే అని అనుకోకూడదు అనమాట. ఎవరికి ఎంత తోస్తే అంత చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, మనం గురువులాగా చూసుకోవాలి. సో గురువు నుండి జ్ఞానం యొక్క మహిమలు ఏంటంటే, ఎప్పుడు మనం భ్రమలో పడిపోమంట. ఒక ఇమాజినేషన్ ఉంటుంది కదా, మనము ఆ భ్రమలోంచి బయటికి వచ్చేస్తాము అని చెప్తారు. కష్టాల సముద్రాన్ని దాటి వేస్తుంది. ఒకరోజు చాలా బాధ వేస్తుంది, ఏదో మనకి తెలియని బాధ, అది తెలియదు ఏంటో మరి. అట్లాంటి దాన్నన్నిటినీ మీకు ఎప్పుడైనా బాధ అనిపించింది అనుకోండి, మా గురువులు ఏం చెప్తారంటే, ఎవ్వరు మనకి టైంలో దొరకలేదు, భాగవతం బుక్ తీసుకొని చదవడం స్టార్ట్ చేయండి, కృష్ణ బుక్, అప్పుడు అన్ని బాధలు పోతాయి అని చెప్తారు. ఇంకో రకంగా ఏంటంటే, డివోటీస్ మాట్లాడుకున్నప్పుడు భ్రమలో పడము, ఏమైనా కష్టాలు ఉంటే అది దాటేసి వెళ్ళిపోతూనే ఉంటాం అన్నమాట. అంటే ఆ కష్టాలు ఎక్కడికో అక్కడే ఉంటాయి, మన మైండ్ సెట్టింగ్ మారిపోతుంది. అన్ని పాపపు ప్రతిచర్యలను నాశనం చేస్తుంది. అంటే ఒక నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ ఉన్నారు, ఒక భక్తుడు ఉన్నారు.
భక్తుడితో తిరిగి 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 ఒక సమయంలో ముగ్గురు కూడా భక్తులు అయిపోతారనమాట. సో ఆ విధంగా ఉంటుంది అని చెప్తారు. పాపపు చర్యలన్నీ కూడా నాశనం అయిపోతాయి అని చెప్తారు. ఎవరు సాధించగలరు మరియు ఎవరు సాధించలేరు. ఇక్కడ ఈ బొమ్మ చూసారా ఎంత బాగుందో. చిన్నప్పుడు సందీపని ముని దగ్గర కృష్ణుడు బలరాముడు అనమాట. అంటే వీళ్ళు ఎక్కడ చూసినా మనకి రింగుల్ రింగుల్ జుట్టు, కృష్ణుడు ఎంతో అందంగా, యశోదమ్మ చాలా చక్కగా తయారు చేస్తుంది కదా. కానీ ఇక్కడ రూల్ కదా, శిష్యరికం తీసుకునేటప్పుడు చక్కగా గుండు పిల్క వేసుకుని నామం పెట్టుకుని ఉన్నారనమాట. సో ఇది శిష్యరికం అంటే ఇక్కడ గురువు దగ్గర. అంటే కృష్ణుడికి ఏమవసరం, వేదాలే వచ్చు, ఆయనకు అన్నీ వచ్చు కదా. కానీ మానవుల్లాగా వచ్చినప్పుడు మానవులు ఇలా ఉండాలి అని చూపిస్తున్నారనమాట. విశ్వాసము, అంకిత భావము మరియు ఇంద్రియాలను నియంత్రించగలిగేవారు గురువు. తర్వాత అజ్ఞానం, విశ్వాసం లేనివారు, శాస్త్రాల్లో చెప్పబడిన దానిపై అనుమానం ఉన్నవారు. సో వీళ్ళందరూ కూడా గురువు దగ్గరికి వెళ్ళినట్లయితే అన్నీ చక్కగా నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. సరెండర్ టు గురువు అంటే గురువుకి మనము శరణాగతి పొంది అన్నీ నేర్చుకోవాలి. ఏదైనా కానీ ఇది ఈ క్వశ్చన్ అడిగితే నవ్వుతారేమో అని అనుకోకుండా గురువుని ఎటువంటి క్వశ్చన్ అయినా అడిగి చక్కగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం సంపాదించుకున్నప్పుడు ఏమవుతుంది, భగవంతుడి గురించే మాట్లాడతాం, భగవంతుడి గురించి తెలుసుకుంటాం. అప్పుడు భగవంతుడు మనకి స్నేహితుడై మనకి ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ఈ భౌతిక జగత్తులో మనకి మార్గదర్శి అవుతాడనమాట. హరే కృష్ణ. సో ఇక్కడ లాస్ట్కి మనం సమీక్షకు వచ్చేసాము. జ్ఞాన కర్మ సన్యాస యోగం అని కూడా అనొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ జ్ఞాన యోగాన్ని. ఫస్ట్ ఈ ఇటర్నల్ నాలెడ్జ్ ఎవరు పొందగలరు, గురు పరంపర నుండి మనం కృష్ణుడు ఎందుకు వస్తాడు అని తెలుసుకున్నాము. నెక్స్ట్ అక్యురేట్ సరి అయిన అవగాహన, దురభిప్రాయాలు, కుల వ్యవస్థలు, అన్ని మార్గాలు ఒకే గమ్యస్థానానికి చేరుతాయి. తర్వాత కర్మరాహిత్యము, అకర్మ, కర్మ, వికర్మ. లాస్ట్లో శరణాగతి గురువు నుండి జ్ఞానం యొక్క మహిమలు ఎవరు సాధించగలరు మరియు ఎవరు సాధించలేరు అనేది మనం తెలుసుకున్నాం. ఎవరు సాధించలేరు అంటే ఎవరైతే భగవంతుడిని అస్సలు నమ్మరు, ఇంకా గురు పరంపరని వాళ్ళకి పెద్దగా అవసరం ఉండదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగుంది మాతాజీ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొద్దిగా మీరు ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలి. అందరూ కూడా ఇప్పటికే అందరూ వెళ్ళిపోతున్నారు, పోతే పోయినారు. అసలైన వాళ్ళు ఉంటే చాలు, తెలుసుకోవాలనుకునే వాళ్ళు. ఇప్పుడే చదువుకున్నాం కదా, జ్ఞానం సంపాదించాలంటే చదువుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మనం గీతా జ్ఞానం గురించి నేర్చుకున్నాం 4వ అధ్యాయంలో. కానీ దాని యొక్క ఫలితం కూడా మనం చదువుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా ఫలితం తప్పకుండా వస్తుంది కదా. చెప్పుకుందామా? హరే కృష్ణ. అంటే 4వ అధ్యాయంలో ఏమి మహత్వం ఉంది, చాలా మంచి స్టోరీ ఇది అసలు యాక్చువల్లీ. సో ఇక్కడ మళ్ళీ ఏమంటున్నారు విష్ణుమూర్తి, ఈరోజు కూర్చుని చక్కగా లక్ష్మీదేవికి నేను ఇప్పుడు నీకు 4th చాప్టర్ యొక్క శ్రీమద్ భగవద్గీతలో ఆ యొక్క మహత్వాన్ని నేను చెప్తాను అని విష్ణుమూర్తి అంటున్నాడు అనమాట. ఏముంది ఇక్కడ అనేది మనం చూద్దాం. ఇక్కడ గంగానది ఎక్కడుంది? గంగానది గంగాజలం పట్టుకొస్తాం, గంగలో ఎన్నిసార్లైనా మునగాలనిపిస్తుంది. సో బనారస్ అంటారు, కాశీ. సో అక్కడ ఏ గుడి ఉంది? మెయిన్ టెంపుల్ ఏంటి? వెరీ వెరీ గుడ్. కాశీ విశ్వనాథుడి గుడి దగ్గర ఒక మంచి ఋషి ఉండేవాడంట, సెయింట్ అంటారు. అతని పేరు భరత. సో రోజు వచ్చి చక్కగా పూజ చేసుకొని
మామూలుగా పూజ చేసుకొని వెళ్ళిపోయేవాడు కాదంట అభిషేకం అయ్యి. అక్కడ కూర్చుని శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయాన్ని పఠించేవాడంట. ఎక్కడ? శివుడి గుళ్ళో. అర్థమవుతుందా మీకు? ఓకే. కాశీలో విశ్వనాథ్ టెంపుల్లో కూర్చుని శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయాన్ని చదివేవాడంట. సో అలా చదువుతూ చదువుతూ ఉండేవాడు. ఆ తర్వాత అతను ఈ యాత్రకి వెళ్తూ తపోదన్ అనే దగ్గరికి ఆ యొక్క టౌన్కి వెళ్ళాడనమాట. అక్కడికి వెళ్ళి కృష్ణ యొక్క మందిరాన్ని చూసుకుని అక్కడ చక్కగా రెస్ట్ తీసుకొని అక్కడ ఉండేవాడంట. అయితే రెస్ట్ తీసుకోవడానికి ఋషులు ఒక్కోసారి చెట్టు కింద అక్కడిక్కడ పడుకుంటారు కదా. సో ఆయన పడుకున్నాడు. 2 చెట్లు ఉన్నాయంట. ఆ చెట్లు పెద్దగా ఉన్నప్పుడు వేర్లు ఇలా బయటకు వస్తాయి చూసారా? మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు చెట్టు మొదల్లో అలా. అయితే అది ఒకటేమో తలగాడలాగా చేసుకున్నాడంట. ఒక ఇంకో చెట్టుదేమో కాలికి రెస్ట్ లాగా పెట్టుకొని చక్కగా తలగాడలాగా చేసుకొని ఇంకో రూట్ పాదాలకి రెస్ట్ లాగా పెట్టుకొని చక్కగా నిద్రించాడు. సో ఆయన నిద్రపోయి తర్వాత లేచి ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. ఇలా జరిగిన కొద్ది రోజుల్లోనే, ఎక్కువ రోజులు కూడా కాదు, 5-6 రోజుల్లోని అంత వృక్షాలు ఎండిపోయినాయంట. పూర్తిగా ఎండిపోయి టపటపా పడిపోయి చనిపోయినాయంట. చనిపోయిన తర్వాత వాటిలో ఆత్మ ఉంటుందా? హరే కృష్ణ. వృక్షాల్లో ఆత్మ ఉంటుందా? ఉంటుంది మాతాజీ. సో ప్రతి జీవిలో ఆత్మ ఉంటుంది కాబట్టి ఈ 2 ఆత్మలు ఏమైనాయి? ఇంకో దేహాన్ని వెతుక్కోవాలి. అయితే ఈ 2 చెట్లలోంచి ఆ 2 దేహాలు వెళ్ళేసి ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో 2 డాటర్స్ లాగా పుట్టారంట. అర్థమవుతుందా? ఓకే. సో వాళ్ళు 2 చక్కగా ఆడపిల్లలు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారనమాట. సో వీళ్ళు కాస్త పెద్దగా అయ్యారు. కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి పూర్వజన్మ గుర్తుందనమాట. ఆ పిల్లలకి గుర్తుండి ఈ మహారాజు ఎవరు? భరత మహారాజు, ఆయన ఋషి, ఆయన గురించి వెతకడం కాశీలో మొదలుపెట్టారంట. సో అలా వెళ్ళి ఎట్లయితేనో ఆయనని చూశారు. చూసి ఆయనకి దండవత్ చేసేసారంట. ఇప్పుడు ఒక మహర్షులు వాళ్ళు ఈ ఆడపిల్లలు ఏంటి ఇంత చిన్న పిల్లలు వచ్చి నా కాళ్ళకి దండం పెట్టారు అనేది ఒక సంశయం ఉంటుంది కదా. ఆయన అన్నారంట, పుత్రికలారా ఏంటి ఇది, ఎందుకని నాకు ఇలా దండం పెడుతున్నారు, ఎందుకు దండవత్ చేస్తున్నారు ఏంటి అని అడుగుతాడు. అడిగితే మాకెంత న్యాయం చేశారో, మాకెంత బెనిఫిట్ అంటే మాకు ఏం చేశారో మీకే తెలియదు, మాకు ఆశ్చర్యం వేస్తుంది, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాము, మేమెవరో కాదు, మీరు పడుకున్న ఆ చెట్లు 2 ఉన్నాయి కదా, ఆ శాపవశాత్తు మేము చెట్లులాగా ఉన్నాము, ఆ శాప విమోచనం జరిగింది. ఎందుకు అంటే మీరు ప్రతిరోజు 4వ అధ్యాయం బాగా పఠిస్తారు కాబట్టి మాకు శాప విమోచనం జరిగింది. అయితే మీరెవరు అని అడుగుతారు ఆ 2 అమ్మాయిల్ని. అడిగేసరికి అప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, మేము అంటే ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఇంద్రలోకంలో ఉన్నారంట. ఇంద్రలోకంలో ఉండి సత్యతప అని ఒక ఋషి, చాలా గొప్ప ఋషి అంట. ఆయన మంచి తపస్సు చేసి అందరికంటే చాలా గొప్పవాడు అంటే భక్తిలో అని తెలిసింది. ఎవరికి? ఇంద్రుడికి. ఇంద్రుడికి ఎప్పుడైనా ఎవ్వరు గొప్ప అవ్వకూడదు అనమాట. అయితే చాలు అక్కడికి ఋషుల దగ్గరికి అప్సరసల్ని పంపించేస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన గొప్పవాడైపోతే భక్తిలో కానీ అన్నిట్లో అందరినీ జయించేస్తే మరి నేనేమైపోవాలి అని ఆయనకి లోపల నుంచి ఆగ్రహం వచ్చి ఈ 2 అమ్మాయిల్ని మీరు వెళ్ళండి, ఆయన గోదావరి రివర్ దగ్గర తపస్సు చేసుకుంటున్నాడు, మీరు వెళ్ళి బాగా డిస్టర్బ్ చేసి ఆయనను లొంగదీసేసి ఆయన వ్రతభంగం లాగా తపస్సు భంగం చేయమని చెప్పారట. ఇప్పుడు యజమాని చెప్పినట్లు వీళ్ళు వింటారు కదా సేవకులు, వాళ్ళకేం తెలుసు పాపం 2 అమ్మాయిలు వెళ్ళి బాగా నృత్య భంగిమలు అవి ఇవి అన్ని చేసి అతన్ని ప్రేరేపించారనమాట. ఆ ఋషిని ప్రేరేపించేసరికి అతను మంచి ఋషి అయ్యాడు కాబట్టి
చాలా కోపం, ఆగ్రహం వచ్చేస్తుంది అనమాట. వీళ్ళు నృత్యం చేసేటప్పుడు ఎలా అంటే వాళ్ళ భంగిమలు అన్ని చూపిస్తూ బట్టలు ఊడిపోయినా వాళ్ళకి తెలియకుండా అలా చేసేసరికి ఆ ఋషికి చాలా కోపం వచ్చేసి ఆగ్రహించి, ఎవరైతే బట్టలు సరిగ్గా వేసుకోరో వాళ్ళు చెట్లలాగా పుడతారు అని అంటారు. అయితే మీరు గంగా రివర్ దగ్గర పోయి అక్కడ బేల్ ట్రీస్ అని అంటారు అనమాట. సో అట్లాంటి వృక్షాలు మీరు అయిపోవాలి అని శపించేస్తారు. ఎందుకంటే ఆయన ఆర్గ్యం చేసేటప్పుడు చేతిలో నీళ్లు పోసుకున్నాడంటే వీళ్ళిద్దరు ఇలా చేస్తున్నారు, ఆ నీళ్లు చల్లి శపిస్తాడు, మీరు అలా అయిపోవాలంటే అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, అమ్మో ఈ ఋషి శపించాడంటే మనకి ఇంతే అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడుకుంటారు అనమాట. బతిమలాడుకుంటే అప్పుడు భరత మహారాజు అని అతను వచ్చి ఎప్పుడైతే ఈ 4th చాప్టర్ 4వ అధ్యాయాన్ని భగవద్గీత పఠిస్తాడో మీ యొక్క ఇది శాప విమోచనం జరిగి మళ్ళీ మంచి డివోటీ ఫ్యామిలీలో పుడతారు. ఆ తర్వాత మీరు భక్తి చేసుకొని మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోవచ్చు అని ఆయన చెప్తారనమాట. సో ఈ కథ అంతా కూడా ఇద్దరు అమ్మాయిలు భరత్ మహారాజ్కి చెప్తారు. చెప్తే అవునా అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు 4వ అధ్యాయాన్ని నేర్చుకుని పఠించి వాళ్ళకి అసలు ఇంకా ఇప్పుడు ఎటువంటి డిజైర్స్ లేవు. అప్పుడు ఎలా ఉండేది, లస్ట్ ఎక్కువ ఉండింది కదా వాళ్ళకి, ఈయనని ఎలాగైనా ఈ ఋషిని భంగపరచాలి తపస్సు అని. ఇప్పుడు అలాంటి కోరికలు వాళ్ళకి ఏమీ లేవంట. చక్కగా ఆ 4వ అధ్యాయాన్ని పఠిస్తూ చక్కని ఆల్రెడీ వాళ్ళు మంచి బ్రాహ్మిన్ ఫ్యామిలీలో పుట్టారు. అవన్నీ నేర్చుకుని వీళ్ళందరూ కూడా చక్కగా భగవద్ధామానికి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు అనమాట. మెటీరియల్ వరల్డ్ గురించి అంటే భౌతిక ప్రపంచం గురించి కొంచెం కూడా వాళ్ళకి ఆసక్తి లేదు, అమ్మాయిలకి కానీ భరత మహారాజుకి కానీ. సో లార్డ్ విష్ణు సెడ్ టు లక్ష్మి, ఈ ఇద్దరు కూడా చక్కగా హిస్టరీ వాళ్ళకి భరత్ మహారాజ్కి చెప్పి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉండి వాళ్ళ ఆశ్రమానికి వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఎవరైతే ఈ 4వ అధ్యాయాన్ని బాగా చదివి రోజు చేస్తారో వాళ్ళందరూ కూడా నా పాదాల దగ్గరికి వచ్చేస్తారు అని విష్ణుమూర్తి చెప్తున్నారు. సో ఈ కథలన్నీ ఎక్కడివి అని అంటే పద్మ పురాణంలోంచి కలెక్ట్ చేసిన కథలు అన్నమాట ఇవన్నీ. సో గీత యొక్క మహత్వం, 4వ అధ్యాయం యొక్క మహత్వం ఈ విధంగా ఉంది. సో మనం అందరం కూడా రోజు ఒక్కొక్క శ్లోకం అన్నా ఒక్కొక్క అధ్యాయం నుండి మనం చదువుకుంటే మన జీవితం నిజంగా ధన్యం అయిపోతుంది అన్నమాట. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగుంది మాతాజీ క్లాస్. మాతాజీ 42 స్లైడ్ ఒక్కసారి, సమరీ స్లైడ్ ఒక్కసారి పెట్టరా మాతాజీ? ఒక్కసారి చూస్తారు, మిస్ అయ్యాను. ఓకే, ఫోటో సమరీ మాతాజీ మిస్ అయ్యాను మాతాజీ, సారీ. ఓకే పర్వాలేదు, ఫోటో తీసుకుంటారా అడిగాను. తీసుకుంటాను మాత. ఒక్క నిమిషం. హరే కృష్ణ. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. ఎలాగో లేట్ అయింది, వీ విల్ టేక్ టైం టుడే. ఏం మాట్లాడాలనుకున్నా కూడా మీరు మాట్లాడచ్చు. హరే కృష్ణ మాతాజీ. శోభా మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు మాతాజీ. ఓకే, మీరు అడగండి ఇది ఓపెన్ చేసే లోపు. హరే కృష్ణ మాతాజీ. హరే బేబీ స్టమక్ లో ఉండేటప్పుడు అన్నీ తెలుస్తుందంట కదా మాతాజీ? బేబీకి తెలుస్తుంది 7th మంత్, అప్పుడు భగవంతుడితోనే కాంటాక్ట్ ఉంటుంది. అస్సలు ఇవన్నీ కూడా త్రిగుణాల వలయంలో ఉండరు కాబట్టి బేబీ స్టమక్ లో ఉన్నప్పుడు భగవంతుడిని బాగా చాలా బాధలు ఉంటాయమ్మా, చాలా బాధలు ఉంటాయంట బేబీ స్టమక్ లో ఉన్నప్పుడు. అందుకనే ఇటు అటు తన్నుకుని మనమేమో ఆ తన్నులు అవన్నీ తిని బిడ్డ కదులుతుంది అని సంతోషిస్తూ ఉంటాం, కానీ ఆధ్యాత్మికంగా చూసినట్లయితే వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది అని చెప్తారు. దానివల్ల బిడ్డ రాగానే దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారంట, నాకొద్దు, నాకు ఈ జన్మ వద్దు వద్దు అని ఏడుస్తూ ఉంటారంట. సో అయినప్పటికీ కూడా తప్పదు, వచ్చేస్తారనమాట. అది సో అది. హరే కృష్ణ. ఒక్క నిమిషం అమ్మ, మీ స్లైడ్ ఓపెన్ అయింది.
హరే కృష్ణ. కనిపిస్తుందా? ఓకే మాతాజీ, కనిపిస్తుంది. ఓకే. EARS చాప్టర్ 4. ఓకేనా మాతాజీ? తీసుకురా. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, మనం ఈ క్లాస్లో ఒక్కసారి వినడంతోనే మనకు అన్నీ వచ్చినట్టే అనిపిస్తుంది. ఇంకొకసారి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసుకొని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ ఏ పాయింట్ మీకు అర్థం కాలేదు అది విన్నట్లయితే చక్కగా మైండ్లో అట్లాగే ఉంటుందన్నమాట. భగవద్గీత మళ్ళీ ఇంకోసారి పుస్తకం తీసి చదివినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ప్రతిదీ అర్థమవుతుంది. లేటర్ ఆన్ మీరు ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే మీరు చెప్పగలుగుతారు. కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి. వికర్మ అంటే ఏంటి? ఏం బొమ్మ చూసారు మీరు వికర్మకి? ఎవరైనా చెప్పగలరా? బ్యాడ్ రిజల్ట్ వచ్చే ఎస్. ఎందుకని అదేంటి అట్లా కత్తి పట్టుకోవడం అంటే ఏంటి?